మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక సెషన్ ని ప్రారంభించుకుందాం. ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని తలుచుకుంటూ మన ఒక దివ్యమైన ప్రణాళికలో భాగంగా గొప్పగా ఎదుగుతూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు మనతో సుజనాదేవి మేడం గారు పొద్దుటూరు నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం గారు తీసుకున్న ఒక టాపిక్ నేర్చుకోవడం అంటే మనం అసలు భూమి మీదకి వచ్చాము అని అంటేనే అనుభవాలు ఒక పాఠంగా ఆ ఒక అనుభూతిని పొందుతూ గొప్పగా ఎదగడం కోసమే కదా మాస్టర్స్. సో ఆ చక్కటి అంశం ద్వారా మేడం జ్ఞానాన్ని అందిస్తారు ఈ రోజు మనకి. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. ఓకే మాస్టర్స్, మరి జూమ్ సెక్షన్ నడిపిస్తున్న మాస్టర్లందరికీ నమస్కారం. మరి నెల్లూరు మమతా గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మేడం. మాకు ఓకే అండి. మన గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి ఒక్కసారి మన అందరం మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుందాం. మరి మన గురువు గారికి ఎంత చెప్పినా కూడా కృతజ్ఞత చాలా తక్కువ అండి. అటువంటి గురువుతో మనం ఈ విద్యను అందుకున్నాం. చాలా గొప్పది ఈ విద్య. మరి నా పేరు సుజనాదేవి, మాది పొద్దుటూరు, కడప జిల్లా. నేను ఈ ధ్యానంలోకి 18 సంవత్సరాలైందండి. 17 పూర్తయి ఆగస్టుకు 18 సంవత్సరాలైంది. ఆగస్టులోనే నేను ధ్యానంలోకి వచ్చాను. మరి ఎంతో అనారోగ్యంతో చాలా బాధపడుతూ బెడ్ రెస్ట్ లో ఉన్న నేను ఒక మంచి మార్గం కావాలని వెంకటేశ్వర స్వామిని అనుకుంటూ ఉన్నాను. మరి అలాంటి టైంలో మా భర్త అశోక్ కుమార్ రెడ్డి వేరే వాళ్ళు ధ్యానం వల్ల లాభాలు బుక్ ఇచ్చారండి. ఆ బుక్ ద్వారా నేను ఈ ధ్యానంలోకి వచ్చాను. మరి ఎన్నో అనుభవాలు నాకు రావటంతో నేను కూడా ఒక బుక్ రాశాను, ధ్యాని దేవో భవ. నా అనుభవాలన్నీ ఒక బుక్గా తయారైంది. మరి ఎన్నో ధ్యానంలో నేర్చుకోవటమే సరిపోయింది. మనం నిరంతరం విద్యార్థులం అండి, నేర్చుకోవాలి, నేర్చుకుంటూనే ఉండాలి. మనకు వస్తుంది నాకు తెలుసు అనుకుంటే ఆగిపోతాం. మనం లక్ష్యాన్ని చేరుకునే వరకు మనం నేర్చుకుంటూనే ఉండాలి. మనకు అన్నీ తెలుసు అని అనుకుంటే అజ్ఞానం. అందుకు ప్రతి ఒక్కరం నేర్చుకోవాలి. అందుకే నేను నేర్చుకుంటున్నాను కాబట్టి నేర్చుకుందాం అనే ఒక టాపిక్ తెలియజేయాలని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇప్పటికీ అన్ని నేర్చుకోవడమే. మరి గురువు ద్వారా మనం అద్భుతమైన ధ్యానాన్ని నేర్చుకున్నాం, అద్భుతమైన మార్గాన్ని అందించారు ఆయన. ఒక గొప్ప మార్గం అండి ఇది. పిరిమిడి వాస పత్రిజీ జగతికి మూలం నీవే ప్రభు, జబ్బుల బాధలు తెలుసుకొని ధ్యానం జాడ తెలిసి చదివయ్య. మరి పిరిమిడి వాస పత్రిజీ జగతికి మూలం నీవే ప్రభు. మరి ఈ జగతిలో మూలం ఆయనే. ఇంకా ఆయన ఎన్నో రకాల జబ్బులకు మార్గాన్ని అందించారు. మరి అలాంటి గొప్ప జ్ఞానాన్ని మనందరికీ ఒక గొప్ప మార్గాన్ని ఇచ్చినందుకు మనం నేర్చుకుంటూనే ఉన్నాం. ప్రతిరోజు ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి. మరి అలాగే ఇంకా ఎక్కువ ఎంత సాధన చేసుకుంటే అంత, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. మరి మేము ఎంతో ధ్యానం నేర్చుకున్నామండి. గంటలు గంటలు ధ్యానం నేర్చుకున్నాం. ముందు ఎవరి వయసు ఎంత ఉందో అనే నిమిషాలు నేర్చుకున్నాం. మరి గంటలు గంటలు సాధన చేయడానికి మాకు మంచి అవకాశం దిక్కింది. నేను నైట్లు కూర్చుండేదాన్ని. నైట్ కూర్చుంటే 9 గంటలకు, మార్నింగ్ 5 గంటలకు వేసేదాన్ని. ఆ ధ్యానంలో ఎన్నో నేర్చుకున్నాను. ధ్యానంలో ఎన్నో అనుభవాలు, హిమాలయ గురువులు కనిపించడం, మన గత జన్మలకు వెళ్ళిపోవడం. నేను ఏ జన్మలు అడగలేదు, మరి నా గతానికి వెళ్ళిపోయినా. నాకు తెలియకోకుండానే నా గతానికి ఒక ఊర్లో క్లాస్కి వెళ్ళాము. అక్కడ ఒక మాస్టర్ని అరేంజ్ చేశాము. ఆయన క్లాస్ చెప్తుంటే ఖాళీ టైం ఎందుకు వేస్ట్ అని నేను ధ్యానంలోకి వెళ్ళిపోయినా. మరి గతంలోకి వెళ్ళిపోయినాను. మనకు 369 ఆదిత్య 369 టైంలో అన్ని విషయాలు గతం అన్ని తెలియజేశారు అంటే ఆ సినిమానే గుర్తొచ్చింది. అలా ధ్యానంలోకి కూర్చుంటే నేను గతంలోకి వెళ్ళిపోయాను. అక్కడ మరి ఎన్నో జన్మలు నాకు అర్థమైనవి. మరి అన్నమాచార్యులకు శిష్యులుగా ఉండడము, బ్రహ్మం గారికి శిష్యులుగా ఉండడము, జమ్మలమడుగు అనే ఊరిలో నా జన్మ ఉంది. అక్కడ ఒక మాంసాహారానికి పూజారులుగా ఉండడము, మరి అలాగే నర్సులుగా ఉండడము, మరి పత్రిసారికి శిష్యులుగా ఉండడము, ఇవన్నీ నాకు డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. నేను ఎక్కడెక్కడ ఏమేమి పాత్రలు పోషించానో అవన్నీ నాకు గతం అన్ని చూపిస్తున్నాను. మాంసాహారానికి పూజారులుగా ఉంటున్నాను. చూడండి, ట్యాబ్లెట్లు వదులుతూ నర్సులతో
ఎన్నో పల్లెలన్నీ తిరిగాను. ఇప్పుడు మళ్ళీ ఆ పల్లెలన్నీ తిరుగుతూ అమ్మ ధ్యానం చేయండి అంటే హాస్పిటల్, అంటే హాస్పిటల్. చిన్న సమస్యలకు కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. వేలు వేలు లక్షల రూపాయలు మనం అనవసరంగా డాక్టర్ల పాలవుతుంది. అందుకే ఈ ధ్యానం చేయడం వల్ల పెద్ద సమస్య చిన్న సమస్యగా మారిపోతుంది. మరి నేర్చుకుంటున్నామా లేదా? ఈ ధ్యానం ద్వారా ఎన్ని లాభాలు చూడండి. మరి ధ్యానం చేస్తే 1,00,00,000 లాభాలు, ధ్యానం చేయకపోతే అన్ని నష్టాలే. మరి ఈ ధ్యానం ద్వారా నేను గత జన్మల్లో ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఏం చేయాలి, నేను నేర్చుకున్నా, అనుభవం కలిగింది. అనుభవమే జ్ఞానం అని చెప్పారు. ఆ నేర్చుకున్నాను కాబట్టి ఈరోజు నేనైతే ఏదైతే నేర్చుకున్నాను అది మళ్ళీ అందరికీ చెప్పగలుగుతున్నాను. నేను నేర్చుకోకపోతే నేనేం చెప్పలేను, నేనేం మాట్లాడలేను, అర్హత రాదు. మరి ఆయన రమణ మహర్షి కూడా ఒక తల్లి ఒక కొడుకుని తీసుకెళ్ళిపోయి, స్వామి మా అబ్బాయి బాగా స్వీట్ తింటున్నాడు, మీరు చెప్తే మానేస్తాడని ఆ గురువు దగ్గర పోతే ఆ గురువు 10 రోజుల తర్వాత రామంటారు. మళ్ళీ పోతాది. మళ్ళీ అమ్మ ఇంకా 4 రోజులు ఉన్నాక రామంటారు. మళ్ళా 4 రోజుల తర్వాత ఒక్కరోజు ఉన్నాక రామంటారు. అలా ఆవిడ గురువు వెంట తిరుగుతుంది. గురువు ఎప్పుడు చెప్తాడా నా కొడుకు స్వీట్ మానేస్తాడా, అది మంచిది కాదు కదా అని ఆ గురువు చుట్టూ తిరుగుతుంటారు. ఆ ఒక్కరోజు పోతుంది. ఆ రోజు ఆయన చెప్తాడనమాట, నాయన బాబు మరి స్వీటు మంచిది కాదు, తినకూడదు, దానివల్ల ఎన్నో ఇబ్బందులు అవుతాయని ఆయన నేర్చుకున్నాక ఈయనకి ఆ అబ్బాయికి ఆ జ్ఞానాన్ని అందించాం. గురువులు చెప్తానే వెంటనే మనం ఆచరిస్తాం. అమ్మ చెప్పినా మన వాళ్ళు ఎంత డైలీ ఉన్న వాళ్ళే కదా అని చెప్తే వినం. అందుకే పక్కింటి పులగు రుచి, మన వాళ్ళు మనకు చెప్తే రుచిగా ఉండదు అనమాట. పక్కింటి పులగు రుచి అంటే పక్కన వాళ్ళు జ్ఞానాన్ని అందించడం వల్ల రుచిగా ఉంటుంది. మన ఇంట్లో డైలీ అమ్మనే కదా, నాన్ననే కదా, మన వాళ్ళే కదా, డైలీ ముందు మనం జ్ఞానానికి ముందు ఏమైతే ఉన్నామో ఎన్నో అజ్ఞానంతో ప్రవర్తించిన ఆ ప్రవర్తన ఉంటుంది కాబట్టి వాళ్ళ మైండ్లలో వాళ్ళు మనం చెప్తే వినకపోవచ్చు. మరి ఎప్పుడైతే పక్కన వాళ్ళు ఏ భావన లేకుండా ఏదైతే చెప్తారో అప్పుడు మనం వింటాము, నేర్చుకుంటాం, శ్రద్ధ పెడతాం. మన ఇంట్లో వాళ్ళు చెప్పినప్పుడు కొట్టిపడేస్తాం, కొన్ని రోజులు ఆచరిస్తాం, ఏముందిలే అనుకుంటాం. కానీ మనకు ఎప్పుడైతే ఎవరైతే చెప్పాలని చెప్తున్నారో వాళ్ళ ద్వారా మనం నేర్చుకుంటాము. ఆ నేర్చుకున్నప్పుడే శ్రద్ధ కలుగుతుంది. ఏ పని చేసినా శ్రద్ధ కావాలి, నేర్చుకోకపోతే శ్రద్ధ రాదు. వాళ్ళు చెప్పారు కదా అని కొన్ని రోజులు ఆచరిస్తాం, మళ్ళా వదిలేస్తాం. అందుకు శ్రద్ధ రావాలంటే ఖచ్చితంగా ఉండాలి. అందుకే ఆ మనం మన శ్వాసే మన గురువు. మన గురువు ఏమని చెప్తున్నాడు, నేను మీ గురువుని కానే కాదని. మన గురువు పట్టిస్తారని మనం అనుకుంటున్నాం కదా, ఆయన మనకేం చెప్తున్నాడంటే మన శ్వాసే మన గురువు అని చెప్తున్నాడు. ఇంకా మనం చూడండి, మరి మనకు ఒక వ్యక్తితో పని లేదు, మరి మన శ్వాసే మన గురువు. ఎంత అద్భుతం అండి. ఒక వ్యక్తి మీద ఆధారపడకోకుండా మనలో ఉన్న మన శ్వాసను గమనిస్తే మన గురువుతో మనము విద్యను నేర్చుకుంటే, ఇప్పుడు చిన్నపిల్లవాడు స్కూల్లో ఎందుకు వదిలేస్తున్నాం, విద్యా బుద్ధులను నేర్చుకొని గొప్ప స్థాయిలో ఉండాలని, ఒక గొప్ప జ్ఞానిగా తయారు కావాలని మనం విద్యా బుద్ధుల కోసం బడికి పంపిస్తున్నాం, స్కూళ్ళకు పంపిస్తున్నాం. మనం కూడా ఇక్కడ ఇది ఆధ్యాత్మిక స్కూల్ అండి. ఈ భూమండలం అంతా ఆధ్యాత్మిక పాఠశాలే. ఈ పాఠాలు నేర్చుకుంటూనే ఉండాలా. ఒక వ్యక్తిని చూసేది నేర్చుకోవాలి, ఒక వ్యక్తి ఎలా చేస్తున్నాడు నేర్చుకోవాలా. ఎప్పుడు ప్రతిసారి చెప్తూ ఉంటాడు, ఆడవాళ్ళని చూసి మగవాళ్ళు నేర్చుకోవాలని, ఆడవాళ్ళని చూసి మగవాళ్ళు నేర్చుకోవాలని చెప్తూనే ఉంటారనమాట. మరి ఎన్నో అనుభవాలు పొంది ఉంటారు కాబట్టి గురువు ఎప్పుడు ఒకరిని చూసి నేర్చుకోమంటాడు. జ్ఞాని దగ్గర మనము ఏదైతే పొందాలో అది పొందుతూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. మనకు అన్ని తెలిసినే అనుకుంటాం, మనకు తెలియని ఎన్నో విషయాలు ఇంకొక వ్యక్తి దగ్గర దొరుకుతాయి మనకు. అందుకే గురువు అందరి మాటలు వినాలని చెప్తున్నాను. అవునా కదా? అందరి మాటలు వినాలి, అందరి అనుభవాలు వినాలి, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి. మనకండి గురువు అయితే ఎప్పుడు ఆయన వంట చేసి వడ్డించేవాడు. ఎలా వండాలి, ఆ ఎలా మాట్లాడాలి, ఎలా వడ్డించాలి. ఒకరోజు మాకు పొద్దుటూరు దగ్గరగా వేంపల్లెలు వచ్చారు. మరి అందరూ సార్ చుట్టుముట్టి సార్కి వడ్డిస్తున్నాం. వడ్డిస్తుంటే ఒక అమ్మాయి పెరుగు వడ్డించేటప్పుడు కొంచెం చేయి తగిలింది.
బాగా అరిచాడండి. ఆయన ఎంత అరుస్తాడో అంత నేర్పిస్తున్నాడు. ఏంటి శూద్రపు ఉండలారా, వడ్డించని కూడా రాదా, మీ అమ్మ నీకు నేర్పిలేదా, మళ్ళీ వాళ్ళు వైశ్యుడే. అంటే అక్కడ ఎన్నో రకాలు మనకు గురువు ఏం తినాలి, ఎలా ఉండాలి, ఎలా వడ్డించుకోవాలనేది కూడా మనకు నేర్పించారు. ఇంత గొప్ప వ్యక్తి గురువు. అక్కడ వడ్డించే కానించి మనకు కంచం కానించి అన్ని నేర్పించాడు. మంచం ఎన్ని గంటలు పడుకోవాలి, మానవుడికి గంటలు గంటలు నిద్ర అవసరం లేదు. 2 గంటలు సరైన నిద్ర మనం నిద్రపోతే మరి ఎంతో యాక్టివ్ గా ఉండగలుగుతాం, ఆ శక్తిని పొందగలుగుతాం. కానీ మనం 8 గంటలు నిద్రపోతున్నాం. అందుకే ఇప్పుడు ఈ ధ్యానం నేర్చుకున్నాక మినిమం మనం ఏం చేస్తున్నామంటే 3 గంటలు ధ్యానానికి, 5 గంటలు నిద్రకు సరిపోతుంది. నైట్ టైం అంతా 3 గంటలు కంపల్సరీ ధ్యానం చేయాలి, 3 నుంచి 6 వరకు. మరి నైట్ 10కి పడుకున్నా కూడా నువ్వు 3 వరకు చాలు నీ నిద్ర. ఎక్కువ నిద్ర అవసరం లేదు. లేదు నైట్ ధ్యానం చేసినావా, పొద్దునంతా నిద్రపో. నువ్వు పొద్దున 6 వరకు నిద్రపో. మరి పడుకోవాలని చెప్పేసి 6 కాదు కదా, 9 అయినా లేయరు చాలా ఇళ్ళలో. మరి అలా అలవాట్లన్నీ మనం వదిలేసి ఈ పొద్దు ఒక మంచి ప్రవర్తన మనం అనుకుంటాం. మన పిల్లవాడు స్కూల్కి పోయేటప్పుడు మంచి ప్రవర్తన ఉండాలి, ఆ ఆ విద్యా బుద్ధులు పొందాలి. బుద్ధులు అంటే ఇవి ఇలాంటి మంచి మంచి బుద్ధితో జీవించాలి, జ్ఞానంతో జీవించాలి. అందుకే గురువు ఎప్పుడు చెప్తూనే ఉంటాడు, బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. బుద్ధి అంటే మనం ఇలాంటివన్నీ నేర్చుకోవటమే ఆ బుద్ధి. మరి జ్ఞానం అనేది ఆత్మకు సంబంధించినది. మరి ఆత్మ జ్ఞానం కూడా ప్రతి ఒక్కరు పొందాలి. కాబట్టి మరి ఆత్మ అంటే ఏంటి, మన లోపల ఎన్ని శరీరాలు ఉన్నాయి, మనకు తాటై ఉందా, ఇవన్నీ మనం నేర్చుకున్నామని ధ్యానంలోకి వచ్చాక. లేకపోతే మనకేం తెలుసు, ఎవరు చెప్పలే, మన అమ్మ చెప్పలే, మన నాన్న చెప్పలే. ప్రతిసారి అదే చెప్తాడు, మా నాన్న ద్వారా నేను ధ్యానం నేర్చుకోలేదు. నేను ఒక కోరమండల్ ఎంప్లాయీని, ఒక జాబ్ చేస్తూ కర్నూలులో ఉండేవాడిని. మా ఫ్రెండ్స్ ద్వారా నేను నేర్చుకున్నా. మా ఫ్రెండ్స్ ఒక గురువు దగ్గరికి తీసుకెళ్ళాడు, సదానంద యోగి గారు. ఆయన దగ్గరికి పోయిన తర్వాత ఆయన, అయ్యా ఇక్కడ ఆత్మజ్ఞానం తప్ప ఏవి దొరకవు అని చెప్పాడు. అలా ప్రతిసారి ఎన్నో అనుభవాలు చెప్పారు. ఆయన కూడా ఆ గురువు దగ్గరికి పోయి ఈ సాధన గురించి, జ్ఞానం గురించి ఆయన 2.5 సంవత్సరం గురువు చుట్టూ తిరిగి ఎన్నో విద్యలను నేర్చుకున్నాను. ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, అసలు జ్ఞానం అంటే ఏంటి, ఎలా అన్ని పిరమిడ్లు అంటే ఏంటి, అసలు థర్డ్ ఐ అంటే ఏంటి, అన్ని ఎక్స్పీరియన్స్ ఆయన పొందాడు. పిరమిడ్ లో బ్లేడ్ పెట్టి చూశాడు, పిరమిడ్ లో టమోటా పెట్టి చూశాడు. ఆ పవర్స్ ఎంతో షార్ప్ గా ఉంటున్నాయి. మరి పిరమిడ్ లో టమోటా పెడితే ఎన్ని రోజులైనా 3 నెలలైనా ఉండలే. బ్లేడ్ పెడితే కొన్ని రోజులకే సంవత్సరాలు సంవత్సరాలు ఆ బ్లేడ్ షార్ప్ గా ఉంది. మరి ఆయన ఎన్నోటి మీద పరిశోధన చేసినాడు. అంటే ఇదంతా నేర్చుకోవటం. ఆయన ఎప్పుడైతే ఇవన్నీ పరిశోధన చేసి నేర్చుకొని ఈ రోజు లక్షల మందికి, కోట్ల మందికి ఆ జ్ఞానాన్ని నేర్పించాడు. మరి ఆయన నేర్పించబడ్డాడు కాబట్టి మనందరం నేర్చుకోగలిగినాము. అందుకే మనము నిరంతర విద్యార్థులము. ఎంతో మంది గురువుల బుక్కులు చదవమంటున్నారు, ఎంతో మంది ఆ సంస్థలకు వెళ్ళమంటున్నాడు. అన్ని రకాల ధ్యానాలు ఉన్నాయి. చూడండి, మీకు ఏది కావాలంటే చూడండి, అన్నిటి నుంచి మీరు నేర్చుకోండి, మీకేం కావాలో తెలుసుకోండి అని ఆయన ఎప్పుడు మనకు చెప్తూనే ఉన్నాడు. మనం ఆయన మాటలు ఎప్పుడైతే వింటామో నేర్చుకోగలుగుతాం. వినకపోతే పెడచోట పెడితే నేర్చుకోలేము. అందుకే గురువులు చెప్పిన మాట ఖచ్చితంగా మనం వినాలి. అప్పుడు పూర్వీకులు చెప్పేవాళ్ళు, పెద్దల మాట సద్దన్నం మూట లాంటిది. అంటే గురువుల మాట అంత గొప్పది. ఇప్పుడు ఆకలైతే అన్నం తింటామా, ఎప్పుడు ఆకలైతే అప్పుడు సద్దన్నం మూట కట్టుకొని వెళ్ళి ప్రయాణం చేసేవాళ్ళు పూర్వీకులంతా. మరి ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానం ఉంటే ఏ ప్రయాణం చాలా, ఎన్నో ఊర్ధ్వలోకల ప్రయాణం చేయాలి. మరి గురువుల మాట ఇంత గొప్ప మాట. సద్దన్నం మూట కాదు, ఆత్మజ్ఞానం మూట కట్టుకొని పోవాలి పైకి పోయేటప్పటికి. ఇక్కడ పనికిరాని మూటలన్నీ తెచ్చుకున్నాం. ఎన్నో కర్మలు చేసి అన్ని కట్టెల బ్యాగులకు మన చీరలు బట్టలు పెట్టుకొని పుట్టింటికి పోతే ఎలా ఉంటుందో అలా అన్ని కట్టెల బ్యాగులు సర్దుకొని ఇక్కడ భూమండలానికి వచ్చాం. ఇప్పుడు ఈ భూమండలం నుంచి మన సొంతింటికి పోవాలా, మన పుట్టింటికి పోవాలా, ఇప్పుడు పోవాలా మనం. ఎంత చక్కగా ఆత్మజ్ఞానంతో ఖాళీ బ్యాగులతో పోవాలి, నేర్చుకోవాలి, ఆత్మజ్ఞానం కావాలి.
ఎన్నో లోకాలు తిరగాలి. మరి ఏ లోకంలో ఏమేమి ఉన్నాయి, ఎవరు ఉన్నారు, ఎంతమంది గురువులు ఉన్నారు, అసలు ఇన్ని లోకాలు ఉన్నాయా? మనం ఈ భూమి మీద ఒకటే తిరుగుతున్నాం. ధ్యానం చేస్తే అన్ని లోకాలు తిరగొచ్చు. ఇది నేర్చుకోవటమే కదా మరి. ఆ విద్యను సాధన చేస్తే నేర్చుకోవడమే కదా. చూడండి, మనం ఆడవాళ్ళంతా ఒక బ్లౌజులు కావాలంటే ఒక టైలర్ దగ్గరికి వెళ్తాం, ట్రైనింగ్ తీసుకుంటాం, బ్లౌజ్ నేర్చుకుంటాం. మరి ఈ విద్య నేర్చుకున్నాక మనం చక్కగా మనమే ఓన్గా బ్లౌజులన్నీ తయారు చేసుకోగలుగుతాం. ఇప్పుడు కూడా ఈ సాధన చేయటం వలన, మన విద్య మనం నేర్చుకోవడం వలన ఎన్ని లోకాలకైనా పోగలిగే శక్తిని మనమే సంపాదించుకుంటాం. ఏ గురువుల సహాయం అవసరం లేదు, ఏ వ్యక్తుల సహాయం అవసరం లేదు. అందుకే ఏమని చెప్పాలంటే పూర్వం అంతా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. మరి అందరు అజ్ఞానంతో ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంటే ఏమనుకునే వాళ్ళంటే, ఆడవాళ్ళందరూ భర్తలను ఏమడుగుతాం, మనం కూడా చదువుకున్నాం, జాబులు చేస్తున్నాం కదా, డబ్బు సంపాదిస్తున్నాం అనుకుంటున్నాం. కాదండి. ఆ డబ్బు సంపాదన అనేది మామూలు లిమిటెడ్, అవసరానికి అవసరమే. కానీ మనకు తెలియకోకుండా మనం డబ్బు సంపాదించుకుంటున్నాం, ఎవరి మీద ఆధారపడలేదు అనుకుంటున్నాం. అది కాదు. అసలైన శాస్త్రము, అసలైన సామెత, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే ఎవరి శక్తిని వాళ్ళు సంపాదించుకోవాలి, ఎవరి జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించుకోవాలి, ఎవరిని వాళ్ళను ఉద్ధరించుకోవాలి. అప్పో దీపో భవ, బుద్ధుడు చెప్పింది. అప్పో దీపో భవ, దేవుడి దీపాన్ని వాళ్ళు వెలిగించుకోవాలి. దీపం అంటే ఇంట్లో దేవుడి దగ్గర పెట్టే దీపం కాదండి. అది పెడితే 3 గంటలు మాత్రమే ఉంటుంది. అదే మన ఇంట్లో దీపాన్ని వెలిగించుకోవాలి. అందుకే ధ్యానం చేస్తే ఒంట్లో శుద్ధి అవుతుంది. మరి అదే ఇంట్లో ధ్యానం చేస్తే మన ఇల్లంతా శుద్ధి అవుతుంది. మరి ఊర్లో ధ్యానం చేస్తే ఆ ఊరంతా శుద్ధి అవుతుంది. గ్రూప్ గా కూర్చొని ఎప్పుడైతే ఉమ్మడిగా ధ్యానం చేస్తామో 8 కిలోమీటర్ల ఎనర్జీస్ వెళ్ళి వెళ్ళి మార్పు వస్తాయి. పిరమిడ్లు కట్టడం వలన, గ్రూప్ మెడిటేషన్లు జరగడం వలన, ఇప్పుడు ప్రపంచ శాంతి కొరకు మన తిరుపతిలో పిఎంసి వారు ఎంత అద్భుతమైన ఆ జ్ఞానాన్ని అందించారు. అలాంటి చక్రాలలో, యాగాలలో మనం ధ్యానం చేశాం. ఇప్పుడు డిసెంబర్ లో కట్టాల్లో ఉంది ఒక మంచి యజ్ఞం, పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం. మరి ఆ యాగానికి కూడా మనం అందరం డిసెంబర్ లో వెళ్తున్నాం. చాలా అద్భుతంగా ఉంటుంది. మరి అక్కడ కూడా ప్రపంచ శాంతి కొరకు రోజుకు 1,00,000 మంది భోంచేయాలని విజయభాస్కర్ రెడ్డి గారు తెలియజేశారు. ఈ రోజే ప్రొద్దుటూరుకు వచ్చారు సంగీత్ బాబు గారు, అలాగే విజయభాస్కర్ రెడ్డి గారు ఇన్విటేషన్కి వచ్చారు ప్రొద్దుటూరుకి. ఆయన 1,00,000 మంది ఒక రోజుకు భోజనం చేయాలంటే 1,00,000 మందితో మనందరం కలిసి మనం చేస్తున్నాం. అంత గొప్ప యజ్ఞాన్ని ఈ డిసెంబర్ లో మనకు 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మనకు అద్భుతంగా కైలాసగిరిలో కట్టాల్లో మనకు జరగబోతుంది యజ్ఞము. మనందరం కూడా ఆ యజ్ఞానికి వెళ్దాం. అక్కడ గ్రూప్ లో ధ్యానం చేయడం వలన ఎవరికైనా అనారోగ్యం ఉంటే తొందరగా వీలవుతుంది. గ్రూప్ మెడిటేషన్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఎంతో మంది గురువులతో మనం సజ్జన సాంగత్యం చెయ్యొచ్చు. ఎంతో మంది కొత్త వ్యక్తులతో నేర్చుకుంటాము. చూడండి, మన ఊరు గొప్ప, మన ఇల్లు గొప్ప, మన వాళ్ళు గొప్ప అనుకుంటాం. బయటికి వెళ్ళి చూడండి, ఒక్కసారి చూడండి, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు. ఒక మహిళ ఎన్నో సాధిస్తుంది, ఒక పురుషుడు ఎన్నో సాధిస్తున్నాడు. మరి రకరకాలుగా ఎన్నో గొప్ప గొప్ప పనులు, గొప్ప గొప్ప వ్యక్తులు. మరి ఇంత మన ధ్యానము ప్రపంచమంతా ఉండింది. మరి అమెరికాలో కూడా మన ధ్యానం జరుగుతుంది. మరి సార్ వాళ్ళ చిన్నమ్మాయి కూడా అమెరికాలో ఎంత అద్భుతంగా ప్రబలం చేసేసింది. అక్కడ కూడా మన మెడిటేషన్, మన శాకాహార ర్యాలీలు చూడండి, ర్యాలీలు కూడా మనం శాకాహారం తినాలని నేర్చుకున్నాం. చెప్పే వాళ్ళే లేకుంటే నేర్చుకునేదే లేదు. అందుకే గురువు చెప్తూనే ఉంటాడు. మేము ఒక మ్యారేజ్కి వెళ్ళామండి, కడప రామసుబ్బారెడ్డి సార్ వాళ్ళ అబ్బాయి పెళ్లికి. అక్కడ మ్యారేజ్కి వెళ్తే పాప పెళ్లి కూతురు రెడీ అవ్వడానికి చాలా 2 గంటలు టైం పట్టింది. స్టేజ్ అంతా ఖాళీ. మేమేమో వందల మంది ఉన్నాం. సార్ వచ్చాడు, ఆయనతో మాట్లాడుతున్నాం. ఎంతసేపు మాట్లాడినా ఆయన ధ్యాస అంతా మన పైన ఉండదు. స్టేజీ మీద ఎవరు చెప్పే వాళ్ళు ఉన్నారు, ఆయన పనులంతా అక్కడ స్టేజీ పడి వెతుకుతున్నాడు. అక్కడేమో ఖాళీగా ఉంది, మనమంతా ఖాళీ ఉంది. సమయం వృధా చేయనీడు ఆయన మహానుభావుడు. ఆయన అక్కడే చెప్పాడు, ఏ పెళ్లిళ్ళకైనా ఏ ఫంక్షన్లకైనా అక్కడ చూడయ్యా, మనం ఇంతమంది 100 మంది, వందల మంది రెడీగా ఉన్నాము. 500 మంది వచ్చారు పెళ్లికి. వందల మంది మనం రెడీగా ఉన్నాము, చెప్పేవాళ్ళు లేక మనం నేర్చుకోలేకపోతున్నాము. చెప్పేవాళ్ళు ఉంటే నేర్చుకునే వాళ్ళు సిద్ధంగా ఉండాలి. ఇంతమంది సిద్ధంగా ఉన్నాం నేర్చుకోవడానికి, కానీ చెప్పేవాళ్ళు లేరు. అందుకే పిరమిడ్ మాస్టర్లు అందరూ చెప్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలని
మనందరికీ ఆయన మహానుభావుడు చెప్తూనే ఉన్నాడు. మరి పిడుగుని మాస్టర్లు ఈ ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత చెప్తూనే ఉండాలి, నాకు తెలుసులే నా ఇంట్లో నేను ధ్యానం చేసుకుంటాడంటే ఈ పప్పులన్నీ ఏం ఉడకవు. తెలియక ముందుకు నీ జీవితం లేదు, తెలిసిన తర్వాత అందరికీ నేర్పించడమే మన ధర్మము. మన ధర్మం ఏంటయ్యా అంటే అహింస పరమో ధర్మ. మళ్ళీ ధర్మో రక్షితి రక్షిత. నువ్వు ఎప్పుడైతే ధర్మంలో జీవిస్తావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుందని చెప్తున్నారు. మరి అలాగే నేను ధ్యానంలోకి రావడం జరిగింది. మరి ధ్యానంలోకి వచ్చాక నా జన్మలని నేను తెలుసుకున్నాను. మరి నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏ లోకం నుంచి వచ్చాను, ఒక పౌర్ణం రోజులో నాకు అర్థమైంది. నాకు వేమన కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే నేను వేమన ఎనర్జీ కనెక్ట్ అయ్యింది. మరి మా ఇంటి పైన కూడా వేమన ధ్యాన మందిరం పెట్టుబడి కూడా కట్టాం, 16x16. ఆయన ఎనర్జీస్ తోనే అక్కడ పెరుగుడు వచ్చేస్తున్నాడు. గురువులు మనకు సహాయం చేస్తున్నారు, మనం సిద్ధంగా ఉండడం లేదు. నువ్వు ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటావో నీకు ఏ గురువు ద్వారా ఏ పని అయితే జరగాలో ఆ గురువుని కనెక్ట్ అయ్యి ఎనర్జీని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనమే అందుకోలేకపోతున్నాం, వాళ్ళని గుర్తించలేకపోతున్నాం. అందుకే పద్దేశాలు ఎప్పుడు చెప్తూనే అంటాడు, అరే బాబు కూర్చోండి కూర్చోండి, కళ్ళు మూయండి కళ్ళు మూయండి. ఎంతో మంది పైలోకాల భాషలంతా కిందికి దిగుతున్నారు. ఏ ఆత్మ ధ్యానం చేస్తుంది, ఏ జ్ఞాని సిద్ధంగా ఉన్నాడు మనకి జ్ఞానబోధం ఇద్దాం వాళ్ళల్లో అని ఆ గురువులందరూ ఎదురు చూస్తున్నారు. కానీ మనం నేర్చుకోలేకపోతున్నాం. మరి నేర్చుకోవాలంటే మనందరం ఏం చేయాలి? సిద్ధంగా ఎనీ టైం సిద్ధం అవ్వాలి, నేర్చుకోవడానికి సిద్ధం అవ్వాలి. అదే సిద్ధంగా లేకపోతే ఎక్కడ వేసిన గొంగలి ఇక్కడే ఉండిపోతాం. మరి మనందరం తెలుగు మాస్టర్లు నేర్చుకోవడానికి సిద్ధంగా అయ్యాం కాబట్టి ఈ రోజు మరి ఎంతో మంది మాస్టర్లు కనెక్ట్ అవుతున్నారు. మరి నాకు వేమన కనెక్ట్ అయ్యి అలా పెరుగుడి కట్టే వరకు నాకు ఆయన ఎనర్జీస్ అందించారు. మరి ప్రతిసారి వచ్చి 800 మందితో పిరమిడ్ ఓపెనింగ్ చేశారండి. శ్రీ యోగి వేమన ధ్యాన మందిరం అని పేరు కూడా పెట్టారు. నేను ఒక పౌర్ణమిలో చూసుకున్నాను నన్ను నేను. మరి ఆ వేమన మెసేజ్ నిర్ణయించాడు. మరి అలాగే ఒక పౌర్ణం రాత్రి ధ్యానంలో కూర్చున్నాను. నా రెండు చేతులు ఇలా నాగినిలాగా ఇలా పైకి వెళ్ళిపోతున్నాయి పడగలాగా. ఇదేంటి, నేను ఏ కదలికలు లేకుండా ధ్యానం చేస్తున్నా, ఎందుకు ఇలా జరుగుతా ఉంది ఏంటని నాలో నేనే క్వశ్చన్ వేసుకున్నా. అప్పుడు నేను నాగలోకం నుంచి వచ్చాను, ఇది నేను క్లియర్ గా నాకు అర్థమైంది. మరి నాగలోకం నుంచి వచ్చినాను. మరి ఎంతో వర్క్ చేయడానికి భూమి ఉంది. మరి ప్రతిసారి కూడా జన్మలో నాకు ఆ కూతురుగా ఉన్నానని తెలిసింది. మరి ఎన్నో రకాల జన్మలు మనం వచ్చాము. అందుకే గురువు ఎప్పుడు చెప్తూనే అంటారు, మనము ఆషామాషిగా భూమి మీదకి రాలే, మరి అన్ని నేర్పించడానికి వచ్చాము. ఎన్నో జన్మలు నేర్చుకున్నాం, తపస్సు చేశాం, కానీ ఇప్పుడు నేర్పించడానికి వచ్చాం. నేర్పించాలి, మనం కూడా అందరికీ నేర్పించాలి. అందుకే నేర్చుకునే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నేర్చుకున్న వాళ్ళు చేయాల్సిన ధర్మం ఏంటంటే నేర్పించాలి. వాళ్ళు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మనం ఏం చేస్తున్నాం? నేర్పించలేదు. అందుకు గురువు పదే పదే ధర్మో రక్షితి రక్షిత. అయ్యా నువ్వు ఏ ధర్మంలో అయితే వచ్చావో, ఏ డ్యూటీ మీద వచ్చావో నీ డ్యూటీ నువ్వు న్యాయం చెయ్యి, ధర్మంలో జీవించు అని ఆయన ఎన్నోసార్లు మన లాంటి వాళ్ళకు హెచ్చరించాడు. మనల్ని ఆయన గుర్తించాడు అంటే వదిలిపెట్టాడండి. మన వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు ఏ లోకాలకు పోనీయడు. మరి బోధనలో కూడా ఒక ఆయన కాలు జారి కింద పడిపోతే ఆయన శరీరం వదిలేశాడు, ఆయన బాడీ వెకేట్ చేశాడని ఆయన సోల్ వెళ్ళిపోతా ఉందంట. మరి పత్రి గారే ఆయన ఎక్కడికయ్యా నువ్వు పోయేది, ఇంకా భూమి మీద నీకు చాలా వర్క్ ఉంది, నువ్వు ఇక్కడ నేర్చుకుంటే దండిగా ఉంది, చేయాల్సిన దండిగా ఉంది, ఎక్కడికి వెళ్తావు అని జుట్టు పట్టుకొని లాక్కొని దొరుకొని వచ్చాడండి. అట్లా మన వర్క్ ఉంటే కూడా మనల్ని ఎక్కడికి పర్మిషన్ ఉండదు. ఆయన ఆజ్ఞ లేనిది, శివుని ఆజ్ఞ లేనిది చీమైనా గుట్టదని, ఆయన ఆజ్ఞ లేనిది ఈ భూమి మీద శరీరం వదిలేకి కూడా లేదు. వర్క్ చేసేకి వచ్చాము, నేర్పించడానికి వచ్చాము, నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటూ ఉండాలి, అందరికీ నేర్పిస్తూ ఉండాలి. అందుకు వచ్చాం మనం. కానీ అన్ని మర్చిపోయి మాయలో ఇరక్కపోయి దుఃఖము బాధ కష్టాలు నష్టాలు దీంట్లో కానీ ఈ కష్టాలు నష్టాలు వచ్చేటప్పుడే మనకు జ్ఞానం ఉండింది, రోగాలు ఉన్నప్పుడే ధ్యానం ఉండింది. మరి దానిలంతా ఎదుర్కోవాలి, అక్కడే ఆగిపోకూడదు. వస్తాయి, మరి మనిషికి కాకుండా మానవులకు వస్తాయా? మరి మనుషులకే వస్తాయి, కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి. రాముడు దేవుడు అని చెప్పారు, ఆయనకు రాలేద కష్టాలు? అంత రాజకోటలు ఉంటే ఆయన 14 సంవత్సరాలు ఆయన మరి అడవులు తిరిగారు. మరి అలా ఎంతో మంది దేవుళ్ళు
అడవుల్లోనే చేశారు. భక్త తుకారాం ఆయన ఇంటినే వదిలేసి వెళ్ళాడు. ఆ మరి ఎంత ఇబ్బందులు పెట్టారో ప్రజలంతా. తిండికి తినడానికి డబ్బులు లేవు, భార్య ఓని ఎంత గోల చేసేది, కానీ ఆయన ఏమీ పట్టించుకునేవాడు కాదు. లాస్ట్ కు ఊరి నుంచి ఇంటి నుంచి కూడా ఏలేస్తే ఆయన కొండల్లో కోనల్లో అడవుల్లో జీవించాడు. మరి ఎన్నో ఎన్నో పడ్డారండి. మరి కొంచెం కష్టం వచ్చినా, కొంచెం అనారోగ్యం వచ్చినా నేను జీవించి ఉండడం వేస్ట్, నాకు భక్తి ఉంటేనా అని ఇలా దుఃఖంలో ఇరుక్కబోతున్నాం. దయచేసి దుఃఖంలో ఎవరు ఉండకండి. మనం ఖచ్చితంగా ఒక మంచి మార్గాన్ని పడుతున్నాం, ఒక గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నాం. దీని నుంచి ఎవరు దిగజారదు. బాధ వస్తుంది, కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి. ఆ క్షణం అనిపిస్తుంది, ఏంటి ఆయన ఇంత వర్క్ చేసినా ఎందుకు నాకే పరీక్షలు అయినాయి, ఎందుకు నాకే ఈ కష్టాలు, ఎందుకు నాకే ఈ అవమానాలు ఎందుకని. ఇవన్నీ నేర్చుకోవటమే. ప్రతిసారి ఒక వీడియోలో వినండి చెప్పాడు, అయ్యా నాకు కొంతమంది ఇష్టం అన్నారు. ఏంటి కొంతమంది ఇష్టం అంటున్నాడు, ఏంటా అంటున్నాడు. ఆ వీడియోలో చెప్పారండి, ఆయన ఎవరైతే కష్టాలు కావాలని కోరుకుంటారో, ఎవరైతే అవమానాలు కావాలని కోరుకుంటారో, ఎవరైతే నష్టాలు కావాలని కోరుకుంటారో, ఎవరైతే ఇబ్బందులు కావాలని కోరుకుంటారో వాళ్ళే నాకు ఇష్టమయ్యాను. ఇదేంట్రా బాబు, ధ్యానం చేస్తే కష్టాలన్నీ పోతాయి, అన్ని లాభాలే ఉంటాయి, మరి అన్ని అద్భుతాలు ఉంటాయని మనం అనుకున్నాము. ఈయనేంటి డిఫరెన్స్ గా విచిత్ర విరుద్ధ సిద్ధాంతం. ఏంది ఇలా మాట్లాడుతున్నాడంటే, ఎప్పుడైతే అవన్నీ నేర్చుకుంటామో కష్టాలు నష్టాలు ఇబ్బందులు అవమానాలు, ఆ స్టేజ్ నుంచి మనం దాటిపోతాం. అందుకే అవన్నీ కోరుకోవాలా. గురువు అదే చెప్తూ ఉంటాడు, అవన్నీ మనకు వస్తే కూడా వెలుగని చెప్పాలి. అవన్నీ వెళ్ళిపోవడానికి వస్తున్నాయి, ఆ రావటానికి కాదు, మనకు వెళ్ళిపోవడానికి వస్తున్నాయి. మరి ఆఖరి జన్మలు చేసుకోవాలి కదా ప్రతి ఒక్క పిరిమిడి మాస్టర్లు. ఆఖరి జన్మలు చేసుకోవాలంటే ఇలాంటి ఎన్నో ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. అవన్నీ వెళ్ళిపోతున్నాయి మన జీవితంలో నుంచి. ఎన్నో బ్యాలెన్స్ అన్ని పూర్తిగా వెళ్ళిపోతున్నాయి. అందుకే దీనిలను మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఎదుర్కోవాలి. మిలిటరీ వాడు దేశాన్ని కాపాడడానికి ఎంత సిద్ధంగా ఉంటాడు. మరి మనం మన ఆత్మజ్ఞానం సంపాదించుకోవడానికి, మనం ఎన్నో లోకాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని అంటాం. ఏ క్షణమైన మనం సిద్ధంగానే ఉండాలి. ఏమొచ్చినా కూడా సిద్ధంగానే ఉండాలి. ఆ క్షణం బాగా ఉంటుంది. అవునా, నేను నేర్చుకోవడానికి వచ్చిందా, ఓహో నేను నేర్పించడానికి వచ్చిందా, అంతే. మనం నేర్పించడానికి మనం నేర్చుకుంటున్నాం. మరి ఎన్నో ఎన్నో పరీక్షలు మానవుడికి, మరి అవన్నీ ఎదుర్కొని జయించిన వాడే బుద్ధుడు, మనసుని జయించిన వాడే బుద్ధుడు. మరి మనం కూడా బుద్ధుడిలాగా తయారు కావాలి, కృష్ణులాగా తయారు కావాలి, రాముడిలాగా తయారు కావాలి. గురువు లక్ష్యం అండి. ఆయన శిష్యులుగా మనందరినీ ఆయన అలా కోరుకుంటున్నాడు. 1,24,000 మందిని భూమి మీద ఇచ్చాడు. ఇప్పుడు మరి వేలు లక్షల లక్షల కోట్ల మందిని ఆయన శిష్యులుగా తయారు చేస్తున్నారు. అంతేంత కాదు, ఎంతో మంది మాస్టర్లు ఉండాలని చెప్తున్నాను నేను. ఈ భూమి మీద ధ్యానం చేసేవాళ్ళు కొంతమంది అయితే మాస్టర్లు, కొంతమంది అయితే మధ్యలో ధ్యానాలు చేసి వదిలేసాలు, కొంతమంది అయితే మళ్ళీ మధ్యలో ధ్యానాలు, కొంతమంది అయితే రకరకాల వ్యక్తులు ఉన్నారు. నేర్చుకోవాల్సిందే మనము. అది మన పాఠం పూర్తయ్యేంత వరకు నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు ఒక సినిమా కూడా ఉంది, ఆ సునీల్ సినిమా. దాంట్లో సునీల్ ఉంటాడు, బాబు మోహన్ ఉంటాడు, వీణ, ఆయన ఉంటాడు. ఆయన ఈయన ఎప్పుడో ఆయన ఉంటాడు. మరి ఆయన ఏమో ఒక పెద్ద గొప్ప మాస్టర్ గా ఆయన లెక్చరర్ అవుతాడు చదువుకొని. ఈయన ఆ లెక్చరర్ కు స్టూడెంట్ గానే ఉంటాడు. ఏంటయ్యా అంటే, ఈయన ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే ఉన్నాడు, అదే కాలేజీలోనే. అందుకే నేర్చుకోకపోతే ఎక్కడ వేసుకోగలలాగా స్టూడెంట్ గా విద్యార్థిగానే నిలిచిపోవాలి. లెక్చరర్ కాలేవు, టీచర్ కాలేవు, నువ్వు బోధించేవాడివి కాలేవు. బోధిశక్తుడు కావాలంటున్నాను గురువు, ప్రతి ఒక్కరు మాస్టర్లు అంటున్నాను. నువ్వు మాస్టర్గా ఎదగాలి అంటే నేర్చుకోవాలి. విద్యార్థి జీవితాల నుంచి మరి టీచర్ జీవితాన్ని తెచ్చుకోవాలి, మనమే తెచ్చుకోవాలి. ఎవరు తెచ్చేయరండి. మీకేం పోస్ట్ ఇస్తారా నాయన అని ఇవ్వరు. ఆ పోస్టుకు మనం ప్రిపేర్ కావాలి, మనమే ఎగ్జామ్ రాయాలి. మనం ఎగ్జామ్ రాయడమే, ఇవన్నీ పరీక్షలు కట్టుకొని నిలబడ్డమే ఎగ్జామ్ లో పాస్ అయ్యింది. మరి ఎంతో మంది ఈరోజు దేవుళ్ళగా తయారయ్యారంటే మరి ఎన్ని జరిగింటాయండి వాళ్ళకి. మనం ప్రతి ఒక్క దానికి సిద్ధంగా ఉండాలి, అని నేర్చుకోవాలి. ఎప్పుడు మనకు అన్ని తెలుసని ఆగిపోకండి.
మనం ఎంతో గొప్ప వాళ్ళమే, కానీ మనకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు. సార్ ఎప్పుడు చెప్తాను కదా, రే నీ తల తన్నేవాడునా అంటే నీ తల తన్నేవాడి కన్నా ఇంకా తల తన్నేవాడు ఉంటాడా అని సార్ ఎప్పుడు చెప్తుంటాడు. ఆయన సార్ ఒక విషయం కూడా చెప్పాడు. నేను నోటితో ఫ్లూట్ వాయించితే నన్ను తలదన్నేవాడు వచ్చాడు నా బాబు, నేనే గొప్పవాడు నేనే గొప్పవాడు అనుకుంటా అంటే ముక్కుతో ఫ్లూట్ వాయించేవాడు వచ్చాడు. ఇప్పుడు నెల్లూరు డిస్టిక్ ఏదో చెప్పారు సారు, అక్కడే ఉండాలని చెప్పేసి మరి శ్వాసతో ముక్కుతో ఫ్లూట్ వాయించేవాడు. అంటే ఇలా ఎంతో మంది ఒక గురువే చూడండి, నేను గొప్ప ఈ ప్రపంచంలో నేనే అనేది చెప్పలే, అందరి గురువులను చూసి నేర్చుకోమంటున్నాను. మనం కూడా ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవాలి. 60 కళలు ఉన్నాయి, మరి ఎన్ని కళలు ఉన్నాయి చూడండి, ఎన్ని నేర్చుకోవాలి. మరి కొన్ని జన్మల్లో కొన్ని నేర్చుకుంటాం, కొన్ని జన్మల్లో కొన్ని నేర్చుకుంటాం. ఆ లెసన్ అయిపోయినాక ఇంకొక లెసన్, అలా 1 by 1 మనం 60 కళల్లో కూడా మనం గొప్పగా ఎదగాలి. అన్ని నేర్చుకోవాలి, ప్రాపంచికంలో నేర్చుకోవాలి, మరి ఆధ్యాత్మిక జ్ఞానము నేర్చుకోవాలి. మరి నా జీవితంలో నేను కూడా అనారోగ్యంతో బాధపడుతూ బెడ్ రెస్ట్ లో 3 సంవత్సరాలు వెన్నెంక ఆపరేషన్ జరిగి బెడ్ రెస్ట్ లో ఉన్నాను. ఆ టైంలో నాకు ఒక మంచి మార్గం కావాలని వెంకటేశ్వరాన్ని అనుకోవటము, ఆ ధ్యానం నాకు ధ్యానం వల్ల లాభాలు బుక్ ద్వారా నాకు ధ్యానం అందింది. నేను ఇంట్లోనే కూర్చొని రోజుకు 40 నిమిషాలు అట్లా కూర్చొని ధ్యానం చేసేదాన్ని, 1 అవర్, మళ్ళీ 3 అవర్స్, మళ్ళా నైట్ కూర్చుంటే లేస్తున్నాను. అట్లా నా టైమింగ్స్ పెంచుకుంటూ నైట్ ధ్యానం చేస్తే ఎంతో మంది గురువులతో నేను మమేకమైంది. నాకు అర్థమయ్యేది కాదు, ప్రకృతితో మమేకంగా అండి, గురువులతో మమేకంగా అండి, హాస్టల్ మాస్టర్స్ తో మమేకంగా అండి, ఆ లోకానికి కనెక్ట్ గా అండి అని మనకేమో ప్రేమనాశాలు వచ్చినప్పుడల్లా మంచి సంకల్పాలు చెప్తాను. కానీ నాకు తెలియకుండా నేను వాళ్ళతో కనెక్ట్ అయిపోయాను. సార్ ఏది చెప్తే అది వినడం, ఆ డీప్గా వెళ్ళిపోయాను. మళ్ళీ కొన్ని రోజులకు అర్థమైంది, ఓహో ప్రకృతితో మమేకం కావడం అంటే ఈ ప్రకృతి, ఆ మనం ఇంట్లోనే కూర్చొని అడవిలోకి వెళ్ళి ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన మన మూలికలను కూడా మనం హాస్టల్ గా ఆ ఎనర్జీని తీసుకుంటాం. మరి వేరే లోకానికి వెళ్ళి ఎంతో మంది గురువులు కలుస్తున్నాం, స్వామీజీలు కలుస్తున్నాం. హిమాలయాలకు వెళ్ళి మనం ఎన్నో ఏంటంటే మనం ధ్యానంలో కూర్చున్నాక ఒక కళలాగా అయిపోతాము. ఎనర్జీ లెవెల్స్ తక్కువ కాబట్టి మనం దాన్ని గుర్తించలేకపోతున్నాం. అదే మనం గుర్తిస్తే పట్టగలుగుతాం. మరి నేను ఈ ధ్యానంలో ఆ, మన కొన్ని లోకాలకు పోయాను. మరి తిరుపతికి కూడా హాస్టల్ గా వెళ్ళి నేను అక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి కూడా ఏమేమి జరిగేది రియల్ గా నేను చూసి వచ్చాను. మరి ఇప్పుడు మీకు ప్లేసెస్కి వెళ్ళాను, ముందే జరగబోయేటని నాకు అర్థమయ్యేటి, నేను నేర్చుకున్నా. ఒక ఎనర్జీ లెవెల్ పెరిగినప్పుడు నాకు అర్థమయ్యేటి ఆ ఎక్కడెక్కడ ఎవరెవరు సమాధులు ఉండేవని నేను హాస్టల్ గా చూడినా. మరి ఫిజికల్ గా పోతే సేమ్ ప్లేస్ సేమ్ అవే గురువులు ఫోటోలు అక్కడ ఉన్నాయి. అలా ఎంతో మంది గురువుల సమాధిలో కూడా మనం వెళ్ళి ఆ గురువులతో సంభాషణ చేస్తున్నాం. భూమి మీద ఏం చేయాలి, నేను ఏం నేర్చుకోవాలి, నేను ఏ జ్ఞానాన్ని పొందాలి మీ ద్వారా అని నేను అలా అంతా రీసెర్చ్ చేసుకున్నాను. నా మీద నేనే మరి నేర్చుకున్నాను కాబట్టి అలా ఎంతో మంది గురువులు కలవగలిగాను. మళ్ళీ నాకు తెలియకోకుండానే స్టార్టింగ్ లోనే నేను ధ్యానం బాగా చేసేదాన్ని కదా. ఆ పున్నామి నరకం అనే లోకానికి వెళ్ళిపోయాను. పున్నామి నరకంలో ఎవరు ఉంటారయ్యా, అటు ఇటుగానే ఉంటారు, జన్మలు తీసుకోలేక అట్లా పైలోకాలకు వెళ్ళలేక చనిపోయిన వాళ్ళందరూ ఇంకా ఆత్మలుగా అలా ఆగిపోయి ఉండారు. ఎంత నరకమైన లోకాలంటే పున్నామి నరకం నరకం అన్నమాట. అందుకే చెప్తారు, ఒక వంశోధారకుడు ఉంటే పున్నామి నరకం నుంచి విముక్తులు చేస్తారని. ఇక్కడ వంశోధారకుడు అంటే పుత్రుడు కాదండి, మనం ధ్యానం చేస్తే మన ఆత్మ పురుషోత్తముడు అవుతాడు. పురుషోత్తముడు అంటే భగవంతుడు, దేవుడు. మరి భగవంతుడి స్థితి మనకు ఉన్నప్పుడు అప్పుడు మనం తల్లిదండ్రులకు విముక్తులు చేయాలి. మనమే శక్తి లేకపోతే కొడుకు జన్మ కాదు ఇక్కడ, పురుషుడు స్త్రీ అని కాదు, లింగ భేదాలు లేవు. నువ్వు జ్ఞానివైతే వాళ్ళని విముక్తులు చేస్తావు. నీకు జ్ఞానము ఎనర్జీ లేకపోతే విముక్తులు చేయలేవు. ఆ పున్నామి నరకంలో మా నాన్నమ్మ కాకపోతే నాకు మా బంధువులందరూ చనిపోయిన వాళ్ళందరూ తాటైతే చూడగలుగుతున్నాం. ఇదేంట్రా బాబు అంటే ఏ లోకము నేనేంటి, వాళ్ళు చనిపోయి దాదాపు 19 ఏళ్ళు అయింది నాకు. మా నాన్నమ్మ అట్లే, మా పాప అందరు చనిపోయిన వాళ్ళు ఎందుకు కనిపిస్తున్నారంటే ఆ లోకానికి వెళ్ళి. అప్పుడు నాకు వాళ్ళ ద్వారా ఒక జ్ఞానాన్ని అందుకున్న పున్నామి నరకం అంటే ఏంటి, మరి ఆ పున్నామి నరకంలో ఎవరు ఉంటారు? ఇప్పుడు శరీరం ఉంటే భూమి మీద ఉంటారు, ఎనర్జీతో ఉంటే కాంతితో కాంతిలో కలిపింది. మరి అక్కడ శరీరం లేక ఆ కాంతి లేక
ఆ మధ్యలో ఎనర్జీ లేక, ధ్యానం లేక కొట్టుమిట్టాడుతుంటారు. ఇలా ఇలా ఎంతమంది ధ్యానం చేస్తారా, ఎక్కడ ఎనర్జీ ఉంటుందా, ఏ గురువు మనల్ని విముక్తి చేశారా అని ఎదురు చూస్తూ కొట్టుమిట్టాడుకుంటూ ఉంటారు. మనం దీపం పెడితే కొండెక్కుతుందా ఆడిపోతుందా, కొండెక్కుతుందా ఆడిపోతుందా అని ఎలా వెలుగుతానా ఆడిపోతానా అంట బాధ ఎలా ఉంటుందో దీపం నూనె వేయకపోతే మన జీవితాలు కూడా ఆ మధ్యలో కల్లో కొట్టుమిట్టాడుతుంది. ఎప్పుడైతే దీపం ఆరిపోకూడదు అనుకుంటే మనం ఎట్లా నూనె పోస్తే జ్యోతి మళ్ళా వెలుగుతుందో, మనం ధ్యానం అనే ఆయిల్ వేసి మళ్ళా పరిపూర్ణంగా వెలిగించుకోవాలి. ఒక దీపంలో ఆయిల్ కొంచెం వేస్తే కొంచెం లైటింగ్, ఎక్కువ వేస్తే ఎక్కువ లైటింగ్, తక్కువ లైటింగ్ వేస్తే తక్కువ. అదే ఆయిలే ఆరిపోయిన తర్వాత ఏమవుతుంది, కొట్టుమిట్లాడుతుంటారు. కొండెక్కాలన్నా వెలగాలన్నా నూనె వేస్తేనే వెలుగుతుంది, నూనె వేయకుంటే వెలగదు. అందుకే ఈ భూమి మీద ఉండంగానే కొండెక్కకుండా మన జన్మ ఏ లక్ష్యం అయితే ఉందో అది నేర్చుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాం. గుర్తు పెట్టుకోవాలి మిత్రులారా, ప్రతి ఒక్కరు మనం నేర్చుకోవడానికి వచ్చామని గుర్తు పెట్టుకోవాలి. అన్నీ నాకు తెలుసులే, నేను ఎన్నో క్లాసులు చెప్తున్నా, నేను గొప్పదాన్ని అని అనుకున్నామంటే ఏమి నేర్చుకో, ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి. నాకు జన్మ అయ్యేంత వరకు నేర్చుకోవాలి. చూడండి, రాయిగా జన్మెత్తుతున్నాం, మళ్ళీ పక్షులుగా జన్మెత్తుతున్నాం, మళ్ళీ ఆ, ఎన్నో రకాలుగా జంతువులుగా జన్మెత్తుతున్నాం, మళ్ళీ మనుషులుగా జన్మెత్తుతున్నాం, చెట్లుగా. ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ జన్మలు తీసుకుంటూ మన లాస్ట్ లో మనిషి. ఈ మనిషి కూడా జ్ఞానం పొందేంత వరకు, మన లక్ష్యాన్ని చేరేంత వరకు ఈ భూమి మీదకి రాకపోకలు తప్పదు కాక తప్పదు. జన్మెత్తుతూనే ఉండాలి, మరి నేర్చుకుంటూనే ఉండాలి కదా, ఈ భూమి మీదకి రావాలి కదా. అందుకు ఇప్పుడు పిల్లలు మాస్టర్లందరికీ గొప్ప అవకాశం ఇచ్చింది. ఆఖరి జన్మలు చేసుకుని మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తని అవసరం లేకుండా ఈ జన్మలోనే నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవచ్చు. నేను ఇదే శరీరంతో ఇదే జన్మలోనే ఎన్నోసార్లు మరణగండాలు వచ్చాయి. మనం అన్ని రీసెర్చ్ చేస్తే తెలుస్తుందండి. మరి మనకు ఆ టైంలో మరణం దగ్గరకు వచ్చి కూడా మనం ఇంత ధ్యానము, ధ్యాన ప్రచారము, ఎన్నో సేవలు పిరమిడ్లో చేయడం వలన, అన్నదానాలు కానీ పిరమిడ్లలో మనం చేసే చిన్న చిన్న సహాయాలకైనా కూడా మనకు ఎంతో ముక్తిని పొందుతున్నాం. మనకు తెలియకుండా ప్రమోషన్, మళ్ళీ ఆ, జన్మ లేకోకుండా మళ్ళీ 4 జన్మల తర్వాత అదే ఇలాంటి పుణ్య కార్యక్రమాలు చేయకోకుండా ఇంకా మాంసాలు తినుకుంటూ అజ్ఞానంతో జీవిస్తుంటే 10 జన్మలు పెరుగుతున్నాయి, 10 జన్మలు తగ్గవు. ఇప్పుడు స్కూల్ పిల్లవాడు బాగా చదువుతున్నాడంటే జంప్ చేస్తాం, 5 నుంచి 8కు 9కు 10కు కూడా ప్రమోషన్ ఉంటుంది. ఇప్పుడు మనలో కూడా అజ్ఞానంతో ఇంకా అలాగే ఉంటే 5లోనే ఉంటాం, జంప్ కాలేము, నెక్స్ట్ క్లాస్కి కూడా వెళ్ళాలి. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు జ్ఞానిగా తయారవుతావో అప్పుడు నీకు ప్రమోషన్. మరి ఈ సేవల ద్వారా నువ్వు 5 నుంచి 8వ క్లాస్ కూడా వెళ్ళగలిగే కెపాసిటీని సంపాదించుకోవాలి. ఇలాంటి జన్మలు ఎన్నో ఉన్నాయి. మరి నాకు కూడా ఎన్నోసార్లు నాకు అర్థమైంది, ఇదే దేహంతోనే ఎన్నో ఎన్నో మరణాలను కూడా తగ్గించుకోవాలి. చిన్న చిన్న సమస్యలతో మన కర్మను తొలగించుకుంది. ధ్యానం అంత గొప్పదండి. ధ్యానం చేస్తే 1,5,00,000 లాభాలు, ధ్యానం చేయకపోతే మరి 1,5,00,000 కష్టాలు. అందుకే గురువు చెప్తూనే ఉన్నారు, ధ్యానం చేయండి, ధ్యానం చేయండి. మరి నేను ఎన్నో రకాలుగా సఫర్ అయ్యాను. మధ్యలో మా బాబుకు ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది, ధ్యానంలో అప్పుడప్పుడే వచ్చాము. అమ్మయ్య చాలా బాగున్నాము, ధ్యానంలోకి వచ్చి మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మా అబ్బాయికి బాగా గవర్నమెంట్ లో జాబ్ వచ్చింది. అలా అన్ని హ్యాపీగా ఉండి అన్ని స్థిరపడే టైంలో మళ్ళీ బాబు కడపకు రావటము, ఇంటికి వచ్చి ఆ బండిలో వెళ్ళేవాడండి. మళ్ళీ ఒక లారీ, నిలబెట్టిన లారీని గుద్దేశాడు. అక్కడ గుద్దితే ఇక్కడ ముక్కు దగ్గర కట్ అయింది. నేను అందరికీ ధ్యానంలోకి వచ్చి ఈ నెలకి క్లాసులు చెప్పడం స్టార్ట్ అయింది. ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి, ప్రతి పొరుగు వాళ్ళకు, పక్క పక్క గల్లీలలో తిరిగి అందరికీ ధ్యానం ఉంది. నా కొడుకు చూస్తే ముక్కే కట్ అయింది. ఏమని చెప్తాను, కానీ మా పిల్లలు ఇద్దరు నేను ధ్యానంలోకి వచ్చిన ఆ ఇయర్లోనే ధ్యానం స్టార్ట్ చేశారు. నాతో పాటు కలిసి నైట్ ధ్యానం చేసేవాళ్ళు. వాళ్ళ ధ్యానమే వాళ్ళని కాపాడింది, ఏ అమ్మ నాయన కాపాడలేదు. అందుకే పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తిపాస్తులు ఏంటంటే, సిరి సంపదలు ఏంటంటే ధ్యానము, జ్ఞానం. మా చిన్ననాడే మాతో పాటే మా పిల్లలు కూడా ధ్యానంలోకి వచ్చారు. మా భర్త, మా పిల్లలు అందరం ధ్యాన కుటుంబం మాది. అలా ఆ టైంలో మాస్టర్లు మేము ఎప్పుడు చెప్పేవాళ్ళం, బాబు నాన్న నువ్వు ధ్యానం చేస్తే నీకు ఎప్పుడు 2 మాస్టర్లు వెంట ఉంటారని. మాస్టర్లు ఎందుకు చేశారు, మా బాబుకి అది గుర్తు వచ్చిందంటే అక్కడ యాక్సిడెంట్ అయ్యి ఒక పొలంలో ఇసుకు పడతానే హెల్ప్ మీ మాస్టర్స్ అన్నాడు. వెంటనే ప్రతిసారి ఆంజనేయ స్వామి
ఇలా ఎంతో హాస్టల్ మాస్టర్స్ మనలాంటి ఎంతో మంది మాస్టర్లు పోయి బాబుని ఇలా కింద పడకుండా ఇలా చేతులు బట్టి బాబుని ఎత్తి పట్టుకున్నాం. ముక్కు దగ్గర చిన్న గాయం లారెక్కి పెట్టుకోవడంతో గాయం పుట్టింది, కానీ ఎక్కడ మోచేతులు కానీ మోకాలు కానీ ఇంత చిన్న గాయం కూడా కాలేదు. మరి పొలాల్లో ఇసుకుపడ్డాడంటే హాస్టల్ గా బాబుకి హాని కాకోకుండా మనం ఎంతో మంది కాపాడం. ప్రతిసారి రియల్ గా ఒక ఆయన కనిపించాడు, మా బాబు యాక్సిడెంట్ కూడా కనిపిస్తాను. మరి ఎంతో మందికి మనలాంటి ఆ తపస్సు చేసే వాళ్ళకు ముందు జరగబోయే ఆపదల గురించి తెలుసు. పూర్వమే ఎప్పుడో బ్రహ్మంగారు ఎన్నో రాశారు, ఎంతో జరగబోయే చరిత్ర అంతా రాశాడు. ఎలా రాశాడు ఆయన? ఆయన కాలజ్ఞానం ఎలా రాశాడు? ఒక తపస్సు చేసి మూడవ కన్ను ఓపెన్ అయిపోయి ఆయన బ్రహ్మరంధ్రంలో ధ్యాన ద్వారా ఆయన అనర్గళంగా ఆ జ్ఞానాన్ని బోధించేవాడు. ఎన్నో సత్యాలను బోధించాడు, ఎన్నో నిజాలను నిరూపించాడు. ఆయన చెప్పిన వాటితో ఏది పొందుకోలేదు, ఎన్నో జరిగాయి. అట్లా మా బాబుకి యాక్సిడెంట్ అయింది. మేము ధ్యానం కాబట్టి ఆ నేను మామూలుగా 17 ఏళ్ళ నుంచి మందులో ఏం వేసుకోము, ఎమర్జెన్సీ కాబట్టి సార్ కూడా చెప్పాడు ఎమర్జెన్సీ టైంలో తప్ప మాటకి చీటికి హాస్పిటల్ మీద ఆధారపడకుండా సూది మందు లేదు, గోళీ మందు లేదు, డాక్టర్ అసలే లేదని ఎప్పుడో పలికిచ్చారు ఆయన. అలా ఎమర్జెన్సీ కాబట్టి వెళ్లాల్సింది వచ్చింది. కొద్దిపేరు కాదన్నారు, కర్నూలు కాదన్నారు, హైదరాబాద్కి వెళ్ళాం. హైదరాబాద్ లో సిమ్స్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ తల గుండు కొట్టేసి అన్ని స్కానింగ్ చేసి పటపట మీకు వెన్నెంక ఆపరేషన్ బ్రెయిన్ ఇలాంటి ముక్కు సర్జరీలు అన్ని చేయాలి, 14 లక్షలు ఖర్చు అవుతుందని మమ్మల్ని బాగా భయపెట్టేశారు. నేను అప్పటికే ఎంతో మంది కోమాలు ఉండే పేషెంట్లను ఎంతో మందిని నేను అనారోగ్యం తగ్గించుకున్నా కాబట్టి మరి ఆరోగ్యం గురించి అందరికి చెప్పడం స్టార్ట్ అయిన వాటి ఎంతో మంది మీద పరిశోధన చేసింది. అందుకు కోమాలు ఉండే వాళ్ళకు కూడా ధ్యానం చేయించి వాళ్ళు కూడా మేల్కొనేలాగా గ్రూప్ మెడిటేషన్లు, ఇళ్లలో ధ్యానం పెట్టడానికి ఇట్లాంటివి ఎన్నో ప్రయత్నాలు చేసినాం. మరి వాళ్ళకే బాగైంది, మన బాబుకి ఎందుకు కాదని మేమందరం పట్టుబట్టి అది సంకల్పం చేసుకున్న బాబు మళ్ళీ ఆ కొత్తగా జన్మ తీసుకోవాలి. ఆయన ప్రకృతి బిడ్డ ఎట్లా ఉంటాడు అట్లా మరి ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి, పైసా ఖర్చు లేకుండా డాక్టర్లకు నేనేం బాకీ లేను అని నిజంగా హాస్పిటల్లో సంకల్పం పెట్టుకున్నాం. పైసా ఖర్చు లేకుండా అండి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని రోజులు ఊరికి బెడ్ రెస్ట్ లో నుండి ఓన్లీ గ్లూకోజ్ బాటిళ్ల ద్వారా మరి ముక్కుకు హాస్టల్ గా ప్రతిసారి వచ్చి ఒక సర్జరీ చేసేసాడు. ఫిజికల్ గా చిన్న సర్జరీతో మేము ఏ ఖర్చు లేకోకుండా గవర్నమెంట్ ఇంకా వాడికి డబ్బులు ఇచ్చి మళ్ళీ పైసా ఖర్చు లేకోకుండా 14 లక్షలు ఖర్చు లేకోకుండా మేము డిశ్చార్జ్ అయ్యి మరి మేము ఇంటి మీద పిరమిడ్ కట్టించాము. బాబు నా పిరమిడ్ లో పెట్టడం వలన పూర్తిగా కోలుకొని మళ్ళీ అదే జాబ్ లో ఆయన జాయిన్ అయిపోయాడు. మా బాబుని అందరూ ఆశ్చర్యపోయారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అది. అరే బాబు నువ్వు బతికి పట్టగడితే చాలు, నువ్వు మళ్ళీ జాబ్ చేస్తావని వాళ్ళ ఆఫీసర్లు అందరూ అనుకున్నారు. ఆ టైంలో వాళ్ళ సిచ్యువేషన్ అలా ఉండింది. వీడు బతకడు అనే టైప్ లో అన్నారు. కానీ వీళ్ళ ధ్యానమే కాపాడింది, వీళ్ళ పిరమిడే కాపాడిందని వాళ్ళ మాస్టర్లు వాళ్ళ ఆఫీసర్లు అందరూ ఆశ్చర్యపోయేలాగా మా బాబు ధ్యానం ద్వారా సాధించాడు. మా కుటుంబం అంతా బాబుకు ఎంతో సపోర్ట్ గా ఉండి గైడ్ చేస్తుంటే ప్రతిరోజు ధ్యానం చేసుకునేవారండి. అలా తల్లిదండ్రులు ధ్యానులైతే పిల్లల జీవితం అద్భుతంగా ఉంటుంది. మరి మేము అప్పుడప్పుడే ధ్యానం వచ్చారు కాబట్టి మా పిల్లలు రేపే మాకు ఒక ఛాలెంజ్ గా తీసుకొని మరి ఎంతో మందికి నేను ధ్యానం చేయండి అని విద్యార్థులకు అంత ధ్యానం నేర్పించడం. స్కూళ్ళు, కాలేజీలు ఎక్కడ రోడ్డు పైన ఉన్నా కూడా మేము ఎవరిని వదిలేవాళ్ళం కాదు, ఒక గ్రూప్ ఉంటే చాలు ధ్యానం నేర్పించి. ఇళ్ళ దగ్గర ఎంతో మంది ఖాళీగా ఉంటూ మాట్లాడుకుంటూ పనికిరాని మాట్లాడుకుంటూ వాళ్ళకందరికీ కూరగాయలు బండి వాళ్ళకు, ఆటో వాళ్ళకు ఎవరికి వదిలేదే లేదు. ఎందుకంటే మన ధర్మము చెప్పడానికి వచ్చాం, బోధించడానికి వచ్చాం. మరి నోరు కట్టేసుకుంటే ఎట్లా? వేమని అదే చెప్తున్నాడు, బావిలో నీరు బయట, విశ్వంలో నీరు మన లోపల. ఏంటయ్యా బాబు నాకు ధ్యానంలో బావిలో నీరు అని కనిపిస్తుంది, బావి కనిపిస్తుంది, మళ్ళా రెండు బావులు ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. ఏంటంటే ఒక బావి ఏమో నీళ్లుండే బావి, ఒకటి ఎండిపోయిన బావి, చెత్త చెదారం. ఏంటి దీనికి ప్రూఫ్ ఏంటి, ఏంటి అసలు నాకు అని దీనికి క్లారిటీ కావాలని అడిగితే అక్కడ చెప్తున్నాను, నీళ్లు బావిలోకి తోడుతుంటే సాల్ట్ వాటర్ పోయి స్వీట్నెస్ పెరిగి ఊడుతూనే ఉంటుంది. అదే వాడని బావి అయితే చెత్త చెదారం తుప్పు పట్టిపోయి నీళ్ళని ఇంకిపోతాయి. మనం కూడా ఇన్నేళ్ళు ధ్యానం చేసి ఇన్ని రోజులు నేర్చుకున్న జ్ఞానాన్ని మనం కూడా బోధించకపోతే, నేర్పించకపోతే, నేర్చుకునే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, నేర్పించకపోతే ఎంత నష్టమో, ఎండిపోయిన బావిలాగా అవుతాము, తుప్పు పట్టిపోతాము.
అదే మనం నేర్చుకున్న 4 మాటలైనా నేర్పించాలి. సాల్ట్ వాటర్ లాగా ఉంటుంది. ఫస్ట్ వాయిస్ తడబడతాము, తప్పులు చెప్తాము అని మనం నేర్చుకుంటూ ఉండాలి. అందరికీ సరి చేసుకుంటూ మళ్ళీ మనం బోధిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఆ సత్యాన్ని తెలుసుకొని చెప్తూ ఉంటామో, ఆ జ్ఞానాన్ని పరిపూర్ణంగా నేర్చుకుంటామో, అప్పుడు అందరికీ చెప్పే రైట్స్ మనకు కూడా వస్తాయి. మరి చెప్పడానికే మనం భూమికి వచ్చాం. మరి అలా చెప్పడం వలన ఆ మనకు ఊట అనేది దొరుకుతుంది. అంటే చూడండి, ఇప్పుడు బావి అంటే ఏంటంటే మన నోరే బావి. చూడండి, కావాలంటే మన నోరు బావిలాగే ఉంటుంది. మనం మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా గంటలు గంటలు నాన్ స్టాప్ గా లోపల ఆత్మజ్ఞానం అనేది చెప్పడానికి వస్తూనే ఉంది. నోటి నుంచి మాట్లాడుతూనే ఉండగలుగుతున్నాం. నీటిలో తోడితే ఎంత ఊట పుడుతుంటుందో మనలోని ఆత్మజ్ఞానం భాండాగారాన్ని బయట తీస్తే చెప్తూనే ఎంతైనా ఉందండి ఈ భాండాగారం. మరి అనంతమైన భాండాగారం. మరి అంత గొప్ప శక్తి మన లోపల ఉంది, అంత జ్ఞానం మన లోపల ఉంది, ఎన్నో జన్మల సంస్కారం మనకు ఉంది. ఈ జన్మలో ధ్యానం ఒక్కటే కాదు, ఎన్నో జన్మల్లో మనం ఎన్నో విద్యలు నేర్చుకొని వచ్చాం. ఎంతో మంది గురువులతో మన స్నేహాలు ఉంటాయి, ఊరికే తక్కువ కాదు. మరి 6 జన్మల్లో మనం ఉంటేనే గురువు గారితో ఈ జన్మలో చిక్కినేరు పట్టుండే గొప్ప అవకాశం ఉందని ఆయన ఎప్పుడో చెప్పాడు. మరి 6 జన్మల నుంచి మన గురువుతో ఉంటాం. ఇలాంటి స్వామీజీలతో, ఇలాంటి గురువులతో ఎన్నో విద్యలు నేర్చుకొని సరైన విద్యకు, సరైన జ్ఞానానికి, సరైన అసలైన శ్వాస మీద ధ్యాస అనే ఒక విద్యలోకి మనం వచ్చాం. ఇక్కడ సరైన గురువు మనకు నేర్పించాడు కాబట్టి మనం నేర్చుకున్నాం. అందుకే సరైన విద్యను నేర్చుకోండి, సరికాని విద్యలు కాదు. ఆ సరికాని విద్యలు నేర్చుకోవడం కొన్ని రోజులు చేస్తాము, వదిలేస్తాం. అంటే అది మనకు తెలిసిపోతా ఉంటుంది సరికాదని. మనం తెలియకుండా బద్ధకంతో దాన్ని వదిలేస్తాం. కానీ ఎప్పుడైతే సరైనదని ఎప్పుడైతే తెలుసుకుంటామో అది గట్టిగా పట్టుకుంటాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని రకాల ఉన్నా కూడా మనం నేర్చుకుంటాం. ఇప్పుడు పోతుంది, ఒక బిడ్డ ఉంటుంది. మరి ఈ బిడ్డ అమ్మను పట్టుకుంటుంది, అమ్మ బిడ్డను పట్టుకుంటుంది. చూడండి, మరి ఈ బిడ్డ అమ్మను పట్టుకుంటేనే ఆ కోతి ఎన్ని చిటారు కొమ్మలు ఎక్కినా కూడా బిడ్డ జారి పడిపోదు. అదే కోతి బిడ్డను పట్టుకొని చెట్టు ఎక్కింది అనుకోండి, ఆ ఏదైనా కొమ్మ దాటాలి అంటే బిడ్డను వదిలేదు. మరి అందుకే మన తల్లి ఎంత గొప్పదో, ఈ ధ్యానం అనే తల్లిని మించిన తల్లి ధ్యానం. మరి తల్లిని ఎంత గట్టిగా కోతిపీల పట్టుకుందో, ఈ ధ్యానానికి కూడా మనం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని జరిగినా మన గురువు బాటను మనం వదలకూడదు. అసలైన ధ్యానము, సరైన ధ్యానం, అన్ని ధ్యానాల కన్నా గొప్ప ధ్యానము మనకు ఉంది. సరైన గురువు మనందరం జీవించినప్పుడే మనతో కలిసి ఆయన ప్రయాణం చేసి ఆయన సత్యాలన్నీ మనం చూసిన వాళ్ళం, కళ్ళతో చూసిన వాళ్ళం. ఏదో బుక్కులలో రాసి చరిత్ర చదవలేదు మనం, ఆయన జీవ చరిత్రను మనం చూసాం. భార్య, కుటుంబము, సారు బోధనలో జన్మించాడు. వారి ఇల్లు, వాళ్ళ అమ్మ సావిత్రమ్మ గారు, అక్కడ ఒక పిరమిడు. ఎంతో మందికి సారు వంట చేసి వడ్డించేవాడు. ఎన్ని నేర్పించాడు. ప్రతి ఒక్కరికి నేర్చుకోమని చెప్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరు చెయ్యాలి, వంట నేర్చుకోవాలి. పిరమిడ్ మాస్టర్లు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరి వంట వాళ్ళు చేసుకోవాలి. ఓం శాంతిలో చెప్పేవాళ్ళు, ఆ ఎవరి వంట వాళ్ళు చేసుకోవాలంటే ఏందబ్బా వీళ్ళు స్నానాలు చేయాలా, ఎవరి వంట వాళ్ళు చేసుకోవాలంటే ఎనర్జీని కోల్పోవద్దు అని చెప్పేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు. అంటే ఆ వంట ఎవరిది వాళ్ళు మనం చేసుకోవడం వలన బయట మాంసాహార ఫుడ్ తింటే మనం ఎంతో శక్తిని కోల్పోతాం. బయట ఎన్నో దొరుకుతున్నాయి కదా అని తెచ్చుకొని తింటే శక్తిని కోల్పోతాం. అనుభవంతో ఉంది అంటున్నాం కానీ నేర్చుకోలేక ఆధారపడి బయట తెచ్చుకోవాలి. ఎప్పుడు తెచ్చుకోవాలి, ఎప్పుడు తినాలి అంటే అడవులు లేకపోయినప్పుడు, ఆడ వండుకోలేకుండదు, ఏ వసతి లేదు, గచ్చంద్రం లేక నేను ఆకలికి ఉండలేనో నారాయణ అన్నప్పుడు, అప్పుడు కూడా ఇంకా కొట్టాల ప్రభాకర్ గారు అయితే పండ్లు తిని బతుకు, చెనిక్కాయ పప్పులు బెల్లం తినైనా బతుకు, బయట ఫుడ్ తినకూడదు ఆయన చాలా కండిషన్ గా చెప్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో తప్పనిసరి ప్లేస్లలో బయట జర్నీలలో 2 రోజులకు 3 రోజులకు మనం వండుకొని తీసుకోలేం కాబట్టి లైట్ గా ఇడ్లీ లాంటివి ఏమన్నా మనకు వెల్లుల్లి లేని ఆహారం తింటే మనము మన ఎనర్జీని కోల్పోలేము. ఉంది కదా, దొరికింది కదా అని అలాంటి పనికిరాని ఫుడ్ని మనం తినడం వల్ల ఎంతో ఎంతో నష్టపోతామండి. దయచేసి ప్రతి ఒక్కరూ అవన్నీ నేర్చుకోండి. ఇప్పుడు నేర్చుకున్నాం కాబట్టే చెప్పగలుగుతున్నాం. తెలియక ముందుకు, ధ్యానం తెలియక ముందుకు సార్ చెప్పకపోతే ఇవన్నీ మనం నేర్చుకునే వాళ్ళం. ఆయన చెప్పాడు వెల్లుల్లి తింటే ఎంత లాసం. మరి దైవశక్తి ఉంటుంది, రాక్షస శక్తి ఉంటుంది. రాక్షసులు
సృష్టించినది ఆ పంట వెల్లుల్లి. ఆ అది ఎప్పుడైతే తింటూ ఉంటామో మళ్ళీ మాంసం మానవులు కూడా మళ్ళా మాంసం తిందామని కోరికలు కలిగిస్తుంది. మనసు ప్రభావం చేస్తారు. డబ్బు సంపాదించాలని, రాక్షసులాగా గొడవలు పడాలని, ఎప్పుడు విరుద్ధ భావన ఎక్కువ ఏర్పడుతుంది తెల్లవాయి తినడం వల్ల. ద్వేషాలు, ఈర్ష్యలు, అర్షడ్ వర్గాలు మన చేతుల్లో ఉండవు. అవి విచ్చలవిడైపోతాయి. గుర్రాన్ని పగ్గాలు మన చేతిలో పెట్టుకుంటే గుర్రం మనం నడిపించినట్టు నడుస్తుంది. అదే ఆ పగ్గాలను వదిలేసినామంటే ఏమైతే విచ్చలవిడిగా గుర్రం పడుతుంది. అట్లా మన జీవితం కూడా చలివిడైపోతుంది. మన చేతుల్లో మన అర్షడ్వర్గాలను, మన మనస్సును, మన బుద్ధిని అన్ని మనం ఎదుటితో ఎప్పుడైతే ఉంటామో ఆత్మజ్ఞానాన్ని అప్పుడు మనం పొందగలుగుతాం. ఇవన్నీ నేర్చుకోకపోతే ఆత్మజ్ఞానం సున్నా. అందుకు దయచేసి ప్రతి ఒక్కరు ఆత్మజ్ఞానం కావాలంటే ఇవన్నీ ఆచరించి తీరాల్సిందే, నేర్చుకొని తీరాల్సిందే. అప్పటికి ఒప్పుకోకపోయినా, అప్పటికి కాదన్నా నేర్చుకొని తీరాల్సిందే. సాగ 18 ఆదర్శ సూత్రాలు ఎన్నో చెప్పాడు. అవన్నీ నేర్చుకోవాల్సిందే. అవన్నీ నేర్చుకునే వరకు జన్మలు ఎత్తుతూనే ఉండాలి. ఏ ఒక్కటి రాకపోయినా మళ్ళీ జన్మ. అందుకే దయచేసి సారు మనం జీవించండి, సత్యాలను బోధించి ఉన్నాడు. ఇప్పుడు మనం అవి మళ్ళీ మళ్ళీ సార్ చెప్పే వీడియోస్ కానీ ఆయన చెప్పిన కొటేషన్స్ కానీ మళ్ళీ మనం అలా తిరగదిప్పి చదువుకుంటూ తెలుసుకుంటూ ఎన్నో వీడియోలు వినండి. గురువుకి ఆయన ఎన్ని సత్యాలను బోధించారు. అవి ఆచరించడానికి, అవి నేర్చుకోవడానికి ట్రై చేయండి. మనకు కూడా అహం అడ్డొస్తుంది. మాయలో పడిపోతుంటాం. బంధువులలో, డబ్బులో, వర్క్లో మునిగిపోయి ఇవన్నీ మర్చిపోతున్నాం. ఎప్పుడో స్టార్టింగ్ విన్నాం, మర్చిపోతున్నాం. అది ఆచరించలేకపోతున్నాం. అందుకే మళ్ళీ మళ్ళీ మనం మరణం చేస్తాం. అంటే మెమరీ ఎంత గుర్తు చేసుకుంటూ ఉండాలి, లేకుంటే మర్చిపోతుంది. మంచిని పెంచమన్నారు. మంచిని పెంచుకుంటూ ఉండాలి, చెడును వదిలేస్తుండాలి. గట్టి మేలును తలపట్టోయి. ఎప్పుడైతే ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలును తలపట్టు, ఒట్టి మాటలు ఇవన్నీ వదిలేస్తాం. గట్టి మేలు ఏంటయ్యా అంటే గురువుల జ్ఞానం. మరి గురువులు ఏ జ్ఞానాన్ని అయితే ఇచ్చారో ఆ మేలు అది మనం సంపాదించుకోవాలి, అది నేర్చుకోవాలి. అది వదిలేసుకున్నామంటే ఎక్కడేసి దొంగలాగా పోతుంది. మరి నేర్చుకోవడం అంటే ఎన్నో నేర్చుకోవాలి. చూడండి, ఎన్ని నేర్చుకుంటాం, ఎన్ని నేర్చుకున్నా తక్కువే. మనం ఇంకా ఇంకా గురువే ఆయన 1,00,000 బుక్కులు చదివాడు. ఆయన ఎన్నిటి మీద పరిశోధన చేశాడు, నేర్చుకుంటూ మనందరికీ నేర్పించాడు. ఆయన ఊరికే వదలడు. ఆయన రైటింగ్ కానించి, ఆట కానించి, వంట కానించి, మాట కానించి, చేష్టలు కానించి. ఆయన బ్రహ్మంగారి మఠంలో ఒకరోజు పిరమిడ్ ఓపెనింగ్ వచ్చారు. అందరివి చేతులు ఇలా పెట్టమన్నాడు. ఇలా పెట్టేసి నీ చేయి బాగుంది, నా చేయి బాగుందని అందరు చెప్తున్నారు. ఎవరి జ్ఞానం ప్రకారం అని చెప్తున్నారు. సార్ మీ చేయి బాగుందని కొంతమంది అంటే, కొంతమంది మీది బాగుంది, మాది బాగుంది అంటే. ఇప్పుడు ఆయన చెప్పాడు, చేతులు అంటే ఈ చేతులు కాదు, చేష్టలు. అంటే మనం చేసే చేష్టలు ధర్మ మార్గంలో ఉండాలి, అధర్మ మార్గంలో ఉండకూడదు. నువ్వు ధర్మ మార్గం లేకుంటే నేర్చుకుంటూనే ఉండాలి. ఒక్కసారి మనం పరిపూర్ణంగా ఆ విద్యను, ఆ సత్యాన్ని ఎప్పుడైతే నేర్చుకుంటామో మళ్ళీ మళ్ళీ నేర్చుకుని అవసరం లేదు. మళ్ళీ మళ్ళీ భూమి మీదకి రావడం అవసరం లేదు. అందుకే ఇప్పుడు సరైన విద్యను మనం పెట్టుకున్నాం. అదే శ్వాస మీద ధ్యాస. ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి. మరి అలాగే ప్రతిరోజు 3 గంటలు మినిమం ధ్యానం చేయాలి. ఇప్పుడు ఈ కార్తీక మాసం అని మనం అనుకుంటున్నాం కదా, గుళ్ళకు దిగుతున్నాం. ఇప్పుడు గుడిలో శివుడికి అభిషేకం చేస్తుంది. కానీ మన ఒంట్లో ఉండే శివుడికి అభిషేకం లేదు. బయట ఎక్కడికో పోయి పాలాభిషేకం అంట, కుంకాభిషేకం అంట, నెయ్యి అభిషేకము, ఎన్ని అభిషేకాలు వేడి వేడి తగలబోస్తుంది. పూజ చేయొద్దని కాదు, పూజ అగట్టని ఏనాడో గురువులు చెప్పారు. కానీ మనకు పెద్దవాళ్ళు నేర్పించారు కాబట్టి తెలియక ఎన్ని రోజులు చేశాం. ఒక ధ్యానాన్ని గట్టిగా పట్టుకుంటే ఆ పూజలవన్నీ ఒక స్టేజీ, దాని నుంచి ఇంకా పై స్టేజీకి రాదు. 5వ తరగతిలోనే ఉండొద్దు, డిగ్రీ స్టేజీకి వచ్చి కూడా నువ్వు 5వ తరగతిలోనే ఉంటే ఎట్లా? మరి ఇవన్నీ దాటిపోయి మనం రావు, ఇవన్నీ నేర్చుకోవాలి. లేదు లేదు మా పెద్దవాళ్ళు చెప్పినారు, మా ఇంట్లో ఉండాయి ఈ అలవాట్లన్నీ మేము చేయాలంటే 5లోనే ఉంటా అంటే నీ ఇష్టం. 10th, ఇంటర్, డిగ్రీ ఎవరు చదవాలి? మళ్ళా జన్మెత్తైనా మళ్ళీ మనమే చెయ్యాలి. అందుకు మరి ప్రతిసారి ఊరికేం చెప్పడు, అందరినీ తప్పుదారి ఏం పట్టించలే, సత్యాలను బోధించాలి. అయ్యా బాబు, ధ్యానం అన్నిటికన్నా గొప్పది. ఒక పూజ కన్నా కోటి పూజల కన్నా ఒక ధ్యానం గొప్పది. కోటి జపాల కన్నా ఒక ధ్యానం గొప్పది. మరి కోటి యజ్ఞాల కన్నా ఒక ధ్యానం గొప్పది.
మరి అన్నిటికీ ధ్యానం గొప్పదని చెప్తున్నారు. మరి అలాంటి ధ్యానము మనం చేయాలి. మేము కూడా ఎన్నో పూజలు చేసేవాళ్ళం. మరి ఎప్పుడైతే ధ్యానాన్ని గట్టిగా పట్టుకున్నామో, గంటలు గంటలు సాధన చేస్తున్నామో, అప్పుడు నన్ను నేను తెలుసుకున్నాను. అరే మనలోనే శివుడు ఉన్నాడు. ఆత్మ ఉంటే శివం, ఆత్మ లేకపోతే శివం. మనలో అభిషేకం లేకోకుండా, మనమే జీవించి లేకోకుంటే మనం పోయి ఏం అభిషేకం చేస్తాం? నీ ఆరోగ్యం బాగుంటే నువ్వు ఉంటే కదా నీ చేతుల ద్వారా అక్కడ అభిషేకాలు చేసేది. నువ్వే సంపాదించుకోకుండా అక్కడ పోయి ఏం అభిషేకాలు చేస్తాం? అందుకే ఎప్పుడో చెప్పాడు బుద్ధుడు, ఎంతో మంది దేవుళ్ళు, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఎక్కడ పోయి ఏదో చేస్తానంటే ఎవరిని ఉద్ధరించట్లేదు. ఎక్కడ నువ్వు ఏమి చేయకోకుండా ఉండడమే ధ్యానము. ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదని చెప్పి నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నిన్ను నువ్వు చూసుకో. అంటే మన ధ్యానం మనం చేయడం వల్ల అన్ని మనం నేర్చుకొని సరైన జీవితాన్ని గడుపు. మనం అనుకుంటాం అబ్బా సరైన జీవితం గడపాలి నేను, అన్ని అవకతవకలుగా జీవిస్తాం. ఎందుకంటే జ్ఞానం, అజ్ఞానంతో, చెప్పుడు మాటలతో, ఆ పెద్దవాళ్ళు చెప్పినట్టన్ని కుదర్చోన పెట్టడం. ఇప్పుడు పెద్దవాళ్ళు ఇవన్నీ చెప్పారు కదా, జంతు బలులు పూజలు ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్తారంటే పనికి రానట్టు వదిలేయండి. గురువు బోధించింది పోల్చుకోండి. ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది పాపము, ఏది పుణ్యము, ఏది లాభము, ఏది నష్టము. ఉం? మరి అన్ని నేర్చుకోండి. నేర్చుకొని ఆచరిస్తారని మరి నేను ఆశిస్తున్నా. మరి ఇవన్నీ నా అనుభవాలు. మరి ఇంకా ఎన్నో నేను ధ్యానంలో పొందానండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మాతృదేవో భవ అంటే తల్లి 9 నెలలు జన్మ ఇస్తుంది కాబట్టి ఆమెకు రుణం తెచ్చుకోవాలా. డబ్బులు ఉంటే డబ్బులు సేవ చేసి రుణం తెచ్చుకుంటుంది. మరి అలాగే ఆధ్యాత్మికంగా తల్లి ఎవరా అంటే భూమాత, ప్రకృతి మాత. ఈ భూమికి మనం రాయిగా నుంచి చెట్లు, మరి ఆ జంతువులుగా, పక్షులుగా, మానవులుగా జన్మెత్తుతుంది. మరి ఈ భూమికి మనం ఏమిస్తున్నామండి? ఉం? తమ్మి 9 నెలలు మోసిన తల్లికే మనం డబ్బులు ఇచ్చి సేవ చేసి రుణం తెచ్చుకుంటాం. మరి రాయి దగ్గర నుంచి ఇన్ని రకాల జన్మలు ఎత్తుతూనే ఉండాలి. ఈ భూమికి ఏమన్నా ఇస్తున్నామా? వినాశనమే చేస్తున్నాం, ప్రకృతి నాశనం చేస్తున్నాం, పక్షులను చంపుతున్నాం. ఉం? బ్రహ్మంగా చెప్తున్నాడు, పక్షి జాతిని చంపి తరగ హింసలు పెట్టకని ఎంత చెప్తుంది. కుక్షి నిండా కూలుడు వాడు వసుధ చెండాలు. ఏం నష్టాలు ఈ పద్యాన్ని ఎప్పుడో చెప్పాడు. జీవిని చంపి జీవికి ఇస్తే మోక్షం లేదని చెప్పాడు బ్రహ్మంగా. మరి అట్లా పక్షి జాతులు జీవులను చంపుకొని ఉంటే మోక్షం ఉంటుంది. దేవుడా నన్ను కాపాడనుకున్నాం, ఇక్కడేమో చికెన్లు, మటన్లు, ఎగ్గులు. ఎలా మోక్షం వస్తుంది? మోక్షం రానుగాక రాను. ఈ దేవుళ్ళంతా చెప్పారు. వాళ్ళేమో దేవుడాన్ని ముక్కుతారు. బ్రహ్మగారిని, వేమన గారిని అందరినీ పూజిస్తున్నాం. గాంధీ మహాత్ములు అహింస పరమ ధర్మ, మన దేశాన్ని కాపాడ్డాని ఆయనను ప్రతి ఆఫీసులలో ఖచ్చితంగా గాంధీ మహాత్ముడు. కానీ మాంసాలు మాత్రం అహింస కోసం ఎంత పోరాడారు ఆయన. మన దేశాన్ని కాపాడగలిగిన అహింసవాది కాబట్టి కాపాడగలిగిన. హింసవాది అయితే కొట్టుకోండి, చావండి, చంపుకోనండి. ఆయన మహాత్ములు ఎన్నో మనకు ఆ జ్ఞానాన్ని ఇచ్చారు. కానీ మనం ఆచరించాలి, నేర్చుకోవాలి. అందుకే నేర్చుకోండి. ఆ మహాత్ముల ఫోటోలు పెట్టుకోవడం కాదు, వాళ్ళ గురించి తెలుసుకోండి. అందుకే చిన్ననాడే మన పిల్లలకు మన మనవళ్ళకు మనవరాలకు అందరికీ నేర్పించండి. ఆ మహాత్ముడు, గాంధీ మహాత్ముడు అంటే అహింస ఆ ధర్మం కోసం పోరాడాడు. వివేకానందుడు చిన్ననాడే విద్యా బుద్ధులు ఎన్నో నేర్చుకున్నాడు. ఆయన ఏక సంతాగ్రామి అంటే ఒక్కసారి చదివితే ఆయనకు జ్ఞాపకం ఉండిపోతారు. ఎలాగయ్యా అంటే ప్రతిరోజు ధ్యానం చేసి మైండ్ని ఎంటీ మైండ్ని ఎప్పుడైతే పెట్టుకుంటాడో అప్పుడు నువ్వు చదివిన చదువు మైండ్లో ఉంటాడు. నీలో పనికిరాని ఆలోచనలు, పనికిరాని ఇవన్నీ ఉంటే నీలో చెత్త అంతా నింపుకుంటే నువ్వు చదివిన చదువు ఉండదు. అందుకే ఆయన అలాగా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలాగా జ్ఞానాన్ని ఇచ్చేసాడు. ధ్యానం చేసి చిన్ననాడు. మరి ఆంజనేయ స్వామి చిన్న వయసులోనే ధ్యానం చేశారు. మరి ఇంతమంది గురువులు అందించారు. మరి ఈ భూమిని మనం రుణం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? భూమి మీద ధ్యానం చేయాలి. భూమి మీద వచ్చింది మనం ధ్యానం చేయడానికి. మనం ఈ భూమి మీద అంటే ఏదో చేయడానికి కాదండి. అందరిలాగే మనం అన్ని జాతులు కూడా పిల్లల్ని కంటున్నాయి, భర్త, కుటుంబం అన్నిటికీ ఉన్నాయి. మనం కూడా జన్మలన్నీ దాటుకుంటూ వచ్చాం. ఇప్పుడు మానవ జన్మలో మానవుడికి ఒక్కటే బుద్ధి ఉంది. ఆ బుద్ధిని ఉన్నప్పుడే మనం ధరించుకోవాలి. ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నా కూడా ఇక్కడ ఆచరణ లేకపోతే సున్నా, జీవితం సున్నా, మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే. అందుకు మనం ఆచరిస్తాం, గురువు బాటలో నడుద్దాం.
అందరం నేర్చుకుందాం. నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి అలాగే ఈ భూమి మీద మనము రుణం తెచ్చుకోవడం. మరి ఆధ్యాత్మికంగా ఆ సృష్టి సృష్టి అంటే తండ్రి, మాతృదేవోభవ పితృదేవోభవ అంటే మనకు ఒక పెద్దది ఈ సృష్టి అంతంగా ఆ చుట్టూ ఎన్నో ఉన్నాయన్నమాట. మన చుట్టూ పంచభూతాలు ఉన్నాయి, ఎన్నో లోకాలు ఉన్నాయి, ఎన్నో గ్రహాలు ఉన్నాయి, అన్ని జీవరాశులు ఉన్నాయి. ఒక మానవుడు ఒకటే కాదండి భూమి మీద ఉండేది. ఈ సృష్టిలో ఉండేది మానవుడు ఒకటే కాదు, సర్వ జీవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఈ భూమి మీద. మరి ఈ సృష్టికి రుణం తెచ్చుకోవాలంటే హింస మానండి. హింస ఎప్పుడైతే మానంటామో అప్పుడు మనం ఈ సృష్టిని కాపాడిన వాళ్ళం, రుణం తెచ్చుకున్న వాళ్ళం. మరి శాకాహారులు కావాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది. మరి అలాగే ఆచార్య దేవోభవ. ఆచార్యుడు అంటే ఎవరు? ఆచరించేవాడు. చూడండి, ఒక స్వామి చేస్తాడు, కాళ్ళు కడుగుతాము, ధనమో దానం ఇచ్చి రుణం తెచ్చుకుంటాము. ఆధ్యాత్మికంగా ఆచరించేవాడు ఎవరంటే ఆచార్యుడు. ఇప్పుడు ఆయన ఆచార్యుడు అయ్యాక దాన్ని ఆచరించి బోధించేవాడే ఆచార్యుడవుతాడు. నువ్వు ఆచరించకపోతే ఆచార్యుడు కాదు, గురుస్థానం రాదు నీకు. అందుకే ఆచరించాడు మన గురువు గారు. అంతా ధ్యానం తెలుసుకొని 3.5 సంవత్సరం కఠోర ఆ ఆయన తపస్సు చేసి ఎన్నో రీసెర్చ్ చేసి ఆయన ఆచరించాడు కాబట్టి ఈరోజు ఆచార్యుడైన కోట్ల మందికి గురువు అయినాడు. అందుకే ఆచరించాలి. ఆచరించకుంటే అన్ని తెలుసని అవన్నీ చుట్టి పెట్టుకుంటే ఏమీ లాభం ఉండదు, గురుస్థానం దక్కదు నీకు. మరి గురువుగా ఎదగాలని అనుకుంటున్నారు. అందరూ గురువులుగా ఈ భూమి మీద విరాజిల్లాలి గురువు మాస్టర్లని ఆయన కోరిక. మరి అలాగే ఆచార్య దేవుడు అంటే మనం మరి ఆచార్యుడికి రుణం తెచ్చుకోవాలంటే డబ్బులు, చిల్లర డబ్బులు ఈయనక్కర్లే. మనం జట్కాలలో డబ్బులు మూటలు మోసుకొని గురువులకు దక్షిణ ఇచ్చాలి. ఇప్పుడు అలా ఇవ్వని అవసరం లే. ఏకలవులాగా గురుదక్షిణ ఇవ్వడం అవసరం లేదు. ఆయన ఏం చేశాడో అది చేస్తే చాలా, ఆయనకు అదే గురుదక్షిణ. ఆయన ఏం చేశాడు? ధ్యానం చేశాడు, ధ్యాన ప్రచారం చేశాడు. మనం కూడా ధ్యానం చేస్తూ అందరికీ ధ్యాన ప్రచారం చేయాలి. మనం నేర్చుకునేటి చెప్తాం, నేర్చుకునేటి పనికి రానేటి, మనకు రానేటి కూడా ఇక 4 జాయిన్ చేసి చెప్పని అక్కర్లేదు. సత్యం అయితేనే బోధించండి. నువ్వు ఏదైతే మాట్లాడగలుగుతావో, ఏదైతే చెప్పగలుగుతావో చెప్పండి. ఆయన అదే చెప్తాను, అన్నిటికీ నోరు విప్పకండి, తెలియకపోతే నోరు మూసుకోండి అని చెప్తాడు. అందుకు మనం తెలుసుకునేది మాత్రమే అందరికీ తెలియజేద్దాం. ఆచార్యుడు అంటేనే ఆచరించేవాడు. అందుకే ఈరోజు గురువులాగా మనం కూడా బోధించగలుగుతున్నాం. నాకు నేను నేర్చుకునేటే చెప్పగలుగుతున్నాను. ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి. భూమి మీద జీవించినంత వరకు నేర్చుకోవటమే. నేను ఈరోజు అన్ని నేర్చుకునే బస్ ఒక మేడం అని అనుకోవద్దండి. ఇంకా నేను నేర్చుకోవడమే సరిపోయింది. అందరం నిరంతర విద్యార్థులం ఈ భూమండలం మీద. అన్ని నేర్చుకోవడమే, అనుభవమే జ్ఞానం. అనుభవాలు పొందుతూనే ఉండాలి. ఒక వ్యక్తిని చూసే అనుభవం, ఒక అనారోగ్యం చూసే అనుభవం, ఒక మాటలో అనుభవం, ఒక ఫుడ్లో అనుభవం, అన్ని నేర్చుకోవడమే అయిపోయింది. నేర్చుకుంటూనే ఉండాలి. మరి ఆ అతిథి దేవోభవ అంటే, అతిథి అంటే ఆత్మ. మరి ప్రాపంచికంగా చుట్టాలు వస్తే 4 రకాల వంట చేసి పెట్టి రుణం తెచ్చుకుంటాం. మరి ఆధ్యాత్మికంగా ఎవరయ్యా అతిథి అంటే ఆత్మ. ఈ ఆత్మకు ఆహారం ఏంటి? ధ్యానం. మరి ధ్యానం చేస్తే ఆత్మ ఆహారం అందుతుంది. అందుకే మరి ఈ ఆత్మకు ఆహారం అందివ్వడమే మన ధర్మం. అందుకే అతిథికి కూడా మనం రుణం తెచ్చుకోవడం అంటే ఆత్మకు ధ్యానం పెట్టడమే రుణం తెచ్చుకోవడం. మరి ప్రతిరోజు స్నానాలు 2 పూటలు చేసుకుంటున్నాం, 3 పూటల ఫుడ్ తింటున్నాం, కానీ మన శరీరానికి మాత్రమే లోపల ఆత్మ ఉంది. ఆత్మ ఉంటే శివం, ఆత్మ లేకపోతే శవం. ఆత్మ ఉండాలి, శరీరం ఉండాలి. ఈ రెండింటిని మనం కాపాడుకునే ధర్మం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి. ఈ రెండింటిని బ్యాలెన్స్ గా మనం అద్భుతంగా నడిపించుకున్నాం. అందుకే మళ్ళీ ధ్యాని దేవోభవ, లాస్ట్ అతిథి దేవోభవ, ధ్యాని దేవోభవ. వీడిలో ఏం చెప్పినాం? అమ్మలో దైవం, నాన్నలో దైవం ఉన్నాడు, గురువులో దైవం ఉన్నాడు, అతిథిలో దైవం ఉన్నాడు. ఇప్పుడు ప్రతిసారి వచ్చాక ఏం చెప్పాడు? ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళే దైవం ఉంది డిక్లేర్ చేశారు. జడ్జి మనకు బల్ల బుద్ధి చెప్పినట్టు, అరే బాబు నువ్వు ధ్యానం చేస్తే నువ్వే దేవుడు అయ్యా, ఎక్కడ వెతుకుని అవసరం లేదు. గొర్రెవాడు ఏం చేసినాడు? సంఖలోనే గొర్రె పిల్లని పెట్టుకొని ఊరంతా తిరిగినాడు. గొర్రె పిల్ల సంఖలోనే ఉంది. అట్లా మనలోనే ఉన్న దైవాన్ని మనం మర్చిపోయి అక్కడ ధ్యానం, అక్కడ దేవుడు ఉన్నాడు, ఈ గుడిలో దేవుడు ఉన్నాడు, వాళ్ళలో దేవుడు ఉన్నాడు అని చెప్తున్నా. దేవుడు సర్వాంతర్యామి లేడని చెప్పాలి. ఒక చైతన్యం సర్వం ఉంది, కానీ ఆ జ్ఞానాన్ని, ఆ స్థానాన్ని మనం తెలుసుకోవాలి. ఉన్నారు. మరి ప్రతి ఒక్కటి మనకు ఎన్నో ఎన్నో జ్ఞానాన్ని ఇచ్చాడు.
మరి ధ్యాని దేవోభవ, నువ్వే ధ్యానం చేస్తే నువ్వే దేవుడు అయ్యా, మాతృ దేవోభవ అంటే నీ తండ్రి దేవోభవ అని మెసేజ్ అని నేను ఇప్పుడు అలా రాశాను. మరి మా పిల్లల అనుభవాలన్నీ, మాకు ఒక పాప ఒక బాబు ఇద్దరం, మా పిల్లలు బాగా ధ్యానం చేస్తారు, మాస్టర్లుగా ఎదిగారు, ఈరోజు మంచి ఇదిగా ఉన్నారు, హ్యాపీగా. మా కుటుంబం అంతా ధ్యాన కుటుంబం. మేము పొద్దుటూరులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం ఒక పెద్ద ప్రాజెక్టు తీసుకోవడం జరిగింది. దాంట్లో నెమ్మదిగా ఉంటున్నాను. మరి ఎంత చక్కగా అక్కడ ప్రతి ఆదివారం ధ్యాన శిక్షణ జరుగుతుంది, మాస్టర్లు వస్తున్నారు. బుధవారం బుధవారం ధ్యానము, అమావాస్య ధ్యానము, పౌర్ణమి ధ్యానము, 21 days ధ్యానము, 11 days ధ్యానము, 41 days. రీసెంట్ గా బాలకృష్ణ సార్ మాకు మెసేజ్ ఇచ్చాక పిరమిడ్ డెవలప్మెంట్ కోసం పిరమిడ్ లోని 40 ఎకరాల ధ్యానాలు పెట్టామండి. మరి మా పిరమిడ్ వర్క్ స్పీడ్ గా జరుగుతుంది. మరి దాదాపు 6 కోట్ల వర్క్ పిరమిడ్ అద్భుతంగా నిర్మాణం జరుగుతుంది. ఈ రాయలసీమలోనే మెగా పిరమిడ్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం 108x108. గురువుగారే సాక్షాత్తు వచ్చి రూమ్ పూజ చేశారు. ఆ వాసవి మాత ఎనర్జీస్ పొద్దుటూరులో ఉన్నాయి అని ఆయన పాదం పెట్టానే, భూమి పూజ జరగక ముందుకే పాదం పెట్టానే ఆయన ఆ పేరు పెట్టడం స్టార్ట్ అయింది. అంత గొప్ప క్షేత్రం ఇది, ఒక గెలాక్సీ, ఒక పాల పొందాలి. మరి ఈ ఆ ఎవరైతే గేమ్ శిక్షణ నడిపిస్తున్నారో, ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో యూట్యూబ్ ఛానల్ ద్వారా, వారందరూ పొద్దుటూరుకు రావాల్సిందిగా ఆత్మీయ ఆహ్వానం. మరి పొద్దుటూరులో కూడా పిడిమిడి ఉంది, చాలా అద్భుతమైన క్షేత్రం. ఇది ఒక అమెరికన్స్ కూడా వచ్చి చూస్తారు. ఇది ఒక పెద్ద క్షేత్రం, మహా అంటే పెద్దది. శక్తి అంటే లిమిటెడ్, మహా అంటే చాలా పెద్దది. అలాంటి మహా గొప్ప పిడిమిడి మన పొద్దుటూరులో ఉంది. మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం. మేడం టైం ఉందే మేడం? చెప్పండి మేడం, చెప్పండి. టైం ఉందా అండి? ఎంత ఉంది? అంటే 9:40 అయింది. చెప్తానండి, చెప్పండి పర్లేదు. ఇలా ఆడవాళ్ళు చెప్పుకుంటూ ఉంటే ఎంతైనా టైం నాకు సరిపోదండి, ఫుల్ డే క్లాస్ అయిపోతాయి. చాలా బాగున్నాయి అలా మేడం. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. అలా మా అనుభవాలు అనేది జరిగాయి, అదే నేర్చుకుంటూనే ఉన్నాము, నేర్పిస్తూనే ఉన్నాము. ఏదైతే నేర్చుకుంటున్నామో అది అందరికీ చెప్పడం నా ధర్మము. మీరు అడగంగానే ఈరోజు మాకు సండే అక్కడ ప్రోగ్రామ్ జరిగింది, విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు, వాళ్ళందరికీ అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాం. మళ్ళీ టైం ఉండదేమో అనుకున్నా, కానీ వచ్చిన అవకాశం వదులుకోవద్దు అనుకున్నా. మేడం చెప్పగానే చేస్తా అనుకున్నాం. థ్యాంక్ యూ మేడం. రేపు మళ్ళీ ప్రతిసారి జన్మస్థలంలో ఎలా వేడుకలు చేసుకుంటున్నామో ప్రతి పిరమిడ్లలో ప్రతి ఊర్లలో ప్రతిసారి జన్మస్థలాలే కాకుండా అన్ని ప్లేస్లన్నీ పుట్టినరోజు సెలబ్రేషన్ అద్భుతంగా జరుగుతున్నాయి. మరి ఈ యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న వారందరికీ, దేవుళ్ళందరికీ ప్రతిసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. మరి అడ్వాన్స్ గా మనందరం ఆ గురువుకు క్లాప్స్ తో మరి కృతజ్ఞత చెప్పుకున్నాం. ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు. మాకు ఆ టైంలోనే ఆ గడియల్లోనే ఈ అవకాశం ఇచ్చినారు. ప్రతిసారి ఎప్పుడు నైట్ ఖచ్చితంగా ముందు రోజే బోధనలో కేక్ కటింగ్ చేసి వచ్చాను. మాకు ఈ ధ్యాన క్లాస్ ఇచ్చి ఆయనను మళ్ళీ మళ్ళీ స్మరించుకునేకి గొప్ప అవకాశం ఇచ్చారు మమతా మేడం గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం.